ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సృజన గారు పొద్దుటూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ కలిసి ఉంటే కలదు సుఖం అన్న టాపిక్ గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్తున్నాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని మీరు చక్కగా నిర్వహిస్తున్నందుకు మీ అందరికి కూడా మన గురువు గారికి ముఖ్యంగా ఆయనకు తెలియజేయాలండి. ఇంతమందిని కలుపుతున్నారంటే మన గురువు గారే. అసలు ఎక్కడికెక్కడ ఎవరికెవరు ఏ ముఖ పరిచయాలు లేకపోయినా ఈ రోజు మన పిఎస్ఎస్ఎం మూమెంట్ అంతా ఒకటిగా ఉండి అందరూ కలిసి ఉంటే కలసుకం అనేలాగా ఆయన ఇంతమందిని కలిపినందుకు నిజంగా మన గురువు గారికి ఒక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాం. మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ఈ ధ్యానం అందించిన మన ధ్యాన గురువులకు, మరి స్వర్ణమాల మేడానికి వారి కుటుంబానికి ప్రత్యేకించి మరి వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ జూమ్ సెక్షన్ నడుపుతున్న ఈ దంపతులకు సార్ మీ పేరు కుమార్ సరితాదేవి గారికి చాలా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చారు. నాకు జూమ్ సెక్షన్ అంటే అంత ఇష్టం కాదు మేడం, కానీ కరోనా టైంలో బాగా జూములు నడిపినాం. చాలా చేసి మాకు శాకాహార ర్యాలీలు అంటే చాలా ఇష్టం. లైవ్ లో పోయి పని చేయాలి, జూమ్లలో కూర్చొని ఏంటి క్లాసులని చాలా మంది అడిగేవాళ్ళు అనమాట. అలా అడుగుతూ ఉంటే కూడా నేను చాలా ఉన్నీళ్ళని డైవర్ట్ చేసేదాన్ని. కానీ మీరు అడగంగానే నాకు చెయ్యాలి, ఖచ్చితంగా జూమ్ లో చెప్పాలి. ఎంతో మంది మారడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కొత్త వాళ్ళ కోసం ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం వలన ఎంతో మంది ఆత్మలకు అందుతుంది. కొత్త వాళ్ళందరూ కనెక్ట్ అవుతున్నారు. ఏదో యూట్యూబ్ లోకి వెళ్తున్నారు, ఏదో చూడబోయి మన క్లాసులు వింటున్నారు. అది చాలా స్పెషల్ అండి నిజంగా మన పిరమిడ్ ధ్యానము. అందుకు మీకు దంపతులకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నా పేరు సృజనాదేవి, మాది పొద్దుటూరు, కడప జిల్లా అండి. నేను ఈ ధ్యానంలోకి వచ్చి దాదాపు 17 సంవత్సరాలు. ఊరికే ధ్యానం చేయండి అంటే ఎవరన్నా వింటారా? ఎవరు వినరు. ఊరికే చేయండి అంటే ఎవరు వినరు. మరి అలాంటి టైంలో నేను ధ్యానంలోకి వచ్చాను. మరి ధ్యానం అంటేనే శ్వాస మీద ధ్యాస. మరి ప్రతి ఒక్కరు ఈ ధ్యానం చెయ్యాలి. బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు, ధ్యానం శరణం గచ్చామి. మరి ధ్యానం చేయాల్సిందే. ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తేనే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఎన్ని మార్గాలున్నా ఎన్ని ఉన్నా కూడా దీంట్లో వచ్చినంత హ్యాపీనెస్ ఎక్కడా లేదు. అందుకు ప్రత్యేకించి ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరమని మరి ధ్యానంలోకి రావడం జరిగిందండి. బాగా అనారోగ్యంతో 3 సంవత్సరాలు బెడ్ రెస్ట్ లో ఉన్నా నేను. మరి అలాంటి నేను అనారోగ్యంతో బాధపడుతూ ఉండే టైంలో ఈ ధ్యానంలోకి రావడం వలన ఎన్నో లాభాలు పొందాము. కరెక్ట్గా ఓకే, సారీ మాస్టర్స్, కొంచెం మేమేమన్నా ఇబ్బందిగా ఉంటాం. నేను గమనించుకోలే డోర్ది కనుక వేరే దగ్గర కూర్చుంటే లైటింగ్ లేదు, అందుకని మరి నేను ఈ ధ్యానంలోకి రావడము అనారోగ్యంతో వచ్చాను. నా పేరు సృజనాదేవి, మాది పొద్దుటూరు. మరి అనారోగ్యంతో 3 సంవత్సరాలు బెడ్ రెస్ట్ లో ఉన్న నేను ఏదైనా ఒక మంచి మార్గం దొరికితే బాగుంటుందని ఈ వెంకటేశ్వరాన్ని దలుచుకునేదాన్ని. ఎన్నో రకాలుగా ఉమ్మడి కుటుంబంలో ఉండి ఎన్నో రకాల బాధలు అనుభవించి ఇంకా ఈ కుటుంబము ఇవన్నీ బాధ్యతలు చేసినా కూడా రోగాలు వస్తున్నాయి. నేను అందరికీ మంచి చేశా, నాకే ఎందుకు రోగం వచ్చింది అని ఇంకా మనం అప్పుడు దేవుడి మీద ఆధారపడే వాళ్ళం కాబట్టి, ప్రత్యేకించి బయట దేవుడు ఉన్నాడని వెతుకుతున్నాం, మనలో దేవుడు ఉన్నాడని మనకు తెలియదు కాబట్టి అప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి. నేను ఆ వెంకటేశ్వర స్వామిని బాగా స్మరించేదాన్ని. నాకు ఒక మంచి మార్గం కావాలి, నలుగురు అన్నదమ్ములు, పెద్ద ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం, వండుకోవడం, తినడం, పడుకోవడం, ఇంతకు మించి ఇంకేం లేదు. ఆడవాళ్ళు అంటే ఇంక ఇంతేనా, నాకు ఏదో కావాలి, ఏదో తెలుసుకోవాలి, లోపల తపన స్టార్ట్ అయింది. అలా నాకు ఒక మంచి మార్గం కావాలనుకున్నాను. అప్పుడే మా ఆయన 2 ధ్యానం వల్ల లాభాలు బుక్ ఇచ్చి మా ఆయనకి కాంటాక్ట్ వర్క్ దగ్గర పోయారు. రోజు బుక్ తీసుకో అంటే ఈయన పలికేవాడు కాదు. నేను కాంటాక్ట్ వర్క్ దగ్గరికి పోతా అంటే నాకు వీలు కాదు అని ధ్యానానికి ఎప్పుడు యాక్సెప్ట్ చేసేవాడు కాదు.
నాకు ఎంత అనారోగ్యంగా ఉంటే ఇంకా ఆయన చెప్పాడు ఒకరోజు, నాయన అనారోగ్యం క్లియర్ అవుతుంది, ధ్యానం చేసుకొని నువ్వు చేయకపోతే కనీసం ఇంట్లో అక్క కన్నా అయ్యని ఆయన 2 నెలలు మా ఆయన వెంట పడ్డారండి. ధ్యానం వల్ల లాభాల బుక్, ఆ బుక్ మా ఆయనకి ఇస్తే నాకు అప్పుడు ఇంట్లో తెచ్చిచ్చి ధ్యానం చేస్తే సర్వరోగ నివారిణి అని ఆయన తెలియజేసి ఆ బుక్ నా చేతికి ఇచ్చాడు. నాకు ఫస్ట్ గురువు మా ఆయనే, అశోక్ కుమార్ రెడ్డి. ఈయన ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేశానండి. నేను అప్పటికే మంతెన భిక్షమయ్య గురూజీటి, మంతెనటి అలా చేస్తూ యోగా క్లాసులకు వెళ్ళేదాన్ని, కానీ దాన్ని కంటిన్యూ చేసుకోలేకపోయినాం. ఆ ఇంట్లోనే ఇలా 2 చేతులు పెట్టుకొని ధ్యానం చేశానే కానీ ఇలా ముద్ర తెలియదు మనకు, 2 కలపాలనేది. అలాగా ధ్యానంలోకి నేను వచ్చాను. మరి ఒక అరగంట ధ్యానం చేశాను. చాలా బాడీ లైట్ వెయిట్ అయిపోయింది. మరి ఇంత లైట్ వెయిట్ గా ఉన్న బాడీ ఇదేంట్రా, మనం 8 గంటలు నిద్రపోతే కానీ ఇంత లైట్ వెయిట్ ఉండదు. లేవగానే ఏ ఫుడ్ తినకోకుండా ఎన్ని పనులైనా చేసుకుంటాం. ఎట్లా చేస్తున్నాం, ఎట్లా శక్తి వస్తుందంటే ప్రతిరోజు ఆ నిద్రలో 8 గంటలు నిద్రపోయిన నిద్రలో వచ్చే శక్తితో లేవగానే ఏ ఫుడ్ తినకోకుండా అన్ని పనులు చేశాక ఫుడ్ తీసుకుంటున్నాం. అంటే ఒక ఎనర్జీ వస్తుంది ప్రతిరోజు, కానీ గమనించడంలో మనం తింటున్నాం పడుకుంటున్నాం, తింటున్నాం పడుకుంటున్నాం. అంతకు మించి ఈ ధ్యానం చేయాలనే అవగాహన లేని టైంలో మన గురువుగారు కరెక్ట్ టైంలో ధ్యానం వలన అవేర్నెస్ పెరుగుతుంది, ధ్యానం చేస్తే మనతో మనం కలిసి ఉంటామని కొత్తగా ఆయన అందించారండి. అందుకే నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, కలసి ఉంటే కలదు సుఖం. అసలు కలసి ఉంటే కలదు సుఖం అంటే మనం ఏమనుకునే వాళ్ళం, కలిసి ఇలా అందరూ ఉంటే కలిసి ఉంటే కలదు సుఖం అని నాకు ధ్యానం వచ్చాక అర్థమైంది. అంటే మనతో మనం కలిసి ఉంటే ఇదిగో కళ్ళు మూస్తే మనతో మనం ఉన్నాం. అదే కలిసి ఎదుటివారితో ఎదుటివారితో ఉంటున్నాము అంటే మనం పరధ్యానంలో ఉంటున్నాం. అవునా కాదా? అందుకే మనతో మనం ఉండడం వలన కలసి ఉంటే కలదు సుఖం అంటే మన 2 కళ్ళు మూసుకుంటే మనతో మనం ఉంటాం. 2 చేతులు లాక్ చేస్తే ఈ 2 చేతులు కలిపితే మన చేతులు మనతోనే ఉంటాయి. 2 కాళ్ళు లాక్ చేస్తే 2 కాళ్ళు మనతోనే ఉంటాయి. ఏం చేస్తున్నాం? 2 చేతులు చేస్తున్నాము. మనం ఇలా ఉంటున్నాం. మరి 2 కాళ్ళు విడిగా ఉంటే పక్కింటికి పోదామా, ఎదురింటికి పోదామా, 4 కబుర్లు చెప్పుకుందామా అని మనసు మాయలో పడిపోతున్నాం. అందుకే గురువు గారు ఏం చెప్పారు, చక్కగా కలిసి ఉంటే కలదు సుఖమని అద్భుతమైన మార్గాన్ని మనందరికి అందించారండి. మరి మనతో మనం కలిసి ఉంటే ధ్యానం, పరతో ఉంటే పరధ్యానం. ఈ పరులతో ఉన్నప్పుడు పరధ్యానమే అది. మనసు ప్రభావం పనిచేస్తుంది. దుఃఖం, మనతో మనం కలిసి ఉన్నప్పుడు ఆనందం, సంతోషం. అందుకే కలిసి ఉంటే కలదు సుఖము. నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. మరి ప్రతిరోజు నాతో నేను కలిసి ఉంటున్నాను. నాతో నేను ఎప్పుడైతే కలిసి ఉంటున్నానో సుఖంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నా. మరి ఎంత అనారోగ్యంతో ఉన్న నేను మరి ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానంటే ఒక పిరమిడ్ ధ్యానం ద్వారా. ఎన్నెన్నో చేశాను, కానీ దాంట్లో హ్యాపీనెస్ అనిపించలేదు నాకు. మరి దీంతో మనం ₹1 ఖర్చు లేకుండా, ఒక వ్యక్తితో సంబంధం లేకుండా మన ఆత్మే గురువు అని చెప్పాడు. మన శ్వాసే మన గురువు అని చెప్పాడు. మరి మన శ్వాసే మన గురువని మనం ఒక వ్యక్తితో పని లేకుండా మనతో మనం కలిసి ఉంటున్నాం. లేకుంటే వ్యక్తి కోసము గురువు కావాలని బయట వెతికేవాళ్ళం. ఒక గురువు ఉంటేనే విద్య నేర్చుకోవాలని. కానీ ఇక్కడ ఏ గురువుతో పని లేకుండా మన శ్వాసే మన గురువని తెలియజేశాడు మహానుభావుడు పత్రిజీ. చూడండి, మన శ్వాసే మన గురువు. అవునా కాదా? దేహమే దేవాలయం అని చెప్తున్నాడు. మనం ఏం చేశాము, బయట దేవుళ్ళను వెతుక్కుంటూ గుళ్ళ చుట్టూ తిరుక్కుంటూ రకరకాలుగా అక్కడికి పోయి దేవుడికి మొర పెట్టుకునే వాళ్ళం. కానీ మన లోపలే ఆ భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ప్రతిసారి అదే చెప్తాడు, మరి జీవుడే దేవుడు, మరి నువ్వు జీవుడు అయ్యా, నువ్వు ఆత్మవయ్యా, నువ్వే దేవుడివి, నువ్వే భగవంతుడని ఆయన చెప్తూనే ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, బయట వెతుకుతున్నాం. అందుకే మనం ఆత్మ ఉంటే శివం, ఆత్మ లేకపోతే శివం. మరి చక్కగా ఈరోజు మనం ధ్యానంలోకి వచ్చాము అంటే మనం ఎన్నో రకాలుగా జన్మలెత్తి ఎన్నో జన్మల్లో కూడా ధ్యానం చేసి ఉండామండి. ఈ జన్మలోనే కాదు, ఒక పిరమిడ్ ధ్యానం అనేది చాలా గొప్ప ధ్యానము.
మరి నేను ఈ ధ్యానంలోకి రావడం అనేది అనారోగ్యంతో వచ్చాను. గంటలు గంటలు ధ్యానం చేశాను. ఫస్ట్ సిట్టింగ్ అరగంట కూర్చున్నా, రోజుకు 3 గంటలు, 6 గంటలు. నాకు అనుభవాలు బోలెడొచ్చేటి. కూర్చుంటే చాలు జరగబోయేటన్నీ తెలిసేది. ఏవేవో విజన్స్ వచ్చేటి. వాయిస్ ఇనిపించేది. రెండో రోజే నేను ధ్యానం చేసి 3 గంటలప్పుడు పడుకుంటే, పత్రిక నేను బుక్‌లో చూశాను ఫోటో. ఆయన రియల్‌గా చూడలేదు. ఆయన మా పొద్దుటూరు రాలేదు. ఆయన ఫోటో చూశాను అంతే. ఆయన ధ్యానంలో ప పడుకుంటే మనం టీవీలో చూసినట్టు ఆయన ప్రతిబింబం కనిపిస్తాంది. వాయిస్ ఇనిపిస్తాంది. ధ్యానం చెయ్యి, ధ్యాన ప్రచారం చెయ్యి. ధ్యానం అంటే తెలుసు. ధ్యాన ప్రచారం అని ఏంటి వాయిస్ ఇనిపిస్తాంది అని నాలో నేనే ఉలిక్కిపడి లేసి ధ్యానంలో కూర్చున్నా. అప్పుడు పత్రి సార్ మెసేజ్ ఇస్తున్నాడు. నువ్వు ఏదైతే నేర్చుకున్నావో అది చెప్పు చెప్పని. రెండో రోజుకి ఏం చెప్తామండి, మనకేం అర్థం కాలేదు. కానీ అందరికైతే నాకు తెలియకోకుండానే అక్క ధ్యానం చేసుకోండి బాగుంటుందని అందరిని పిలవడము, అక్కడ కూడా మేము ఒక సెంటర్ రన్ చేయడము. నేను ఈ ధ్యానంలోకి మా అమ్మ ఇంటి దగ్గర ఒక సెంటర్‌లో అక్కడ విన్నాను క్లాసు. ఇలాంటి క్లాసే మన దగ్గర కూడా పెట్టుకోవాలని 41 రోజు పెట్టాను. ఆ 41 రోజులోనే 3 సెంటర్‌లు రన్ చేశానండి. చాలా బావుంటుంది. చిన్న చిన్న గల్లీలైనా పెట్టాలి. 8 మందికి కూడా ఒక సెంటర్ పెట్టా. 40 మందికి ఒక సెంటర్, 20 మందికి ఒక సెంటర్. ఆ 41 రోజులోనే 3 సెంటర్‌లకి మాస్టర్‌లు రాకపోయినా ఒక దగ్గర ధ్యానం కూర్చోబెట్టి, ఒక దగ్గర క్లాస్ ఇప్పించి, అలా చాలా చాలా అందరికి అందివ్వాలని తపన. నాకు ఆరోగ్యం బావుంది. అందరికీ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ ఆనందంగా ఉండాలి. ఇన్ని రోజులు ఈ కుటుంబాలలో దుఃఖం, దుఃఖం. ఎవరికీ ఏం చెప్పుకునేకుండదు. ఏం మాట్లాడేకుండదు. ఆ! 4 గోడల మధ్య ఈ ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటూ ఎన్నో అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. అంటే ఆ దుఃఖాన్నంతా బాడీ మీద ప్రభావం చూపిస్తుంది. బయటికి ఎప్పుడైతే దాన్ని చె బయటికి చెప్పలేమో, ఆ ప్రభావం అంతా, ఆ దుఃఖం అంతా మన బాడీకి ఎఫెక్ట్ ఇచ్చి అనారోగ్య పాలవుతున్నాం. అందుకు మరి పత్రి గారు చక్కగా ధ్యానం చేస్తే ఎంతో మందితో కలిసి ఉండొచ్చు. ఇలా మనతో మనం కలిసి ఉండొచ్చు. ధ్యానం చేస్తే ఇంతమంది పిరమిడ్ మాస్టర్లతో కలిసి ఉంటే కలదు సుఖం. ఈరోజు సుఖంగా ఉండామా లేదా? ఎక్కడ వైజాగ్, ఎక్కడ పొద్దుటూరు. ఈరోజు చక్కగా మనందరం కలిసి ఉండాము. ఎంతో మంది మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్నారు. ఇంతమందితో సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే ఎంత సుఖమో అండి. అందుకే కలిసి ఉంటే కలదు సుఖం. మనతో మనం కలిసి ఉండాలి. అందరితో కలిసి ఉండాలి. అందుకే మిత్ర లాభము అని చెప్తున్నారు భద్రి సారు. ఎప్పుడైతే మిత్రులను తయారు చేసుకుంటామో అన్ని లాభాలే. ఎప్పుడో చిన్ననాడే బుక్కులు రిలీజ్ అయ్యాయి మిత్రలాభం అని. మరి మిత్రుల వలన ఎన్నో ఎన్నో లాభాలున్నాయి. మరి ప్రతి ఒక్కరితో మిత్రత్వం చేయాలి. ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడాలి. ప్రతి ఒక్కరితో అర్థవంతమైన జీవితాన్ని మనం తెలుసుకోవాలి. ఎన్నో అనుభవాలు మనం అనుకుంటాం. మన కష్టం వస్తే మనకే కష్టం వచ్చిందని. యశోధర మాత ఏమనుకునింది? బుద్ధుడు ఇల్లు వదిలిపెట్టి పోయినాక నాకే కష్టాలొచ్చాయి, నాకే బాధలున్నాయని తను బాధపడుతుంటే వాళ్ళ అత్తగారు చెప్పారు. అమ్మా నువ్వు రోజు చెప్పడమే గాదు, అందరిని పిలిచి చెప్తున్నావు. నువ్వు అందరితో చెప్పించుకో. నువ్వు ఏం మాట్లాడకు. నువ్వు సైలెంట్‌గా ఉండు. ఎవరైతే వస్తారో వాళ్ళు ఏదైతే చెప్తారో విను అని చెప్తే, అలా ఆమె చెప్పడం మానేసి రోజుకొకరితో వాళ్ళ అనుభవాలన్నీ మాట్లాడించుకునేది. అప్పుడు యశోధర మాత తెలుసుకుంటుందన్నమాట. నావే కష్టాలు, నావే బాధలు అనుకుంటే నాకన్నా ఎక్కువ ఈ ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు. మరి వాళ్ళందరికన్నా నేను ఎంతో మేలు అని అప్పుడు ఆమె వినడం స్టార్ట్ అయింది. దుఃఖం పోయింది. బాధ పోయింది. అంటే ఆ ప్రజలతో కలిసి ఉండడం వలన కలదు సుఖము. ఒంటరిగా నరకం అనిపించింది. ఆ రాజకోటలోనే ఉంటూ ఎన్నో రకాల బాధలు పడింది. అందుకే మనతో మనం కలిసి ఉండాలి. అందరితో ఆ మిత్రత్వం చేయాలి. అన్ని షేర్ చేసుకోవాలి. గురువుగారు అదే చెప్తారు. అన్నీ బయటికి చెప్పండి. లోపల దాచుకోవద్దు. దాచుకుంటే దోచుకోబడతాది. అనుభవాలను పంచండి, పంచండి అని ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అలా మేము ఈ ధ్యానంలోకి వచ్చామండి. మరి ధ్యానంలోకి వచ్చాక నా అనుభవాలన్నీ ఒక బుక్ రూపంలో రాశాం. ధ్యాని దేవో భవ. అంటే ఇక్కడేంటంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మరి చూడండి అలాగే ధ్యాని దేవో భవ. మనం ఇన్ని రోజులు ఏమెక్కినాము? అమ్మలో నా దైవం ఉంది. నాన్నలో దైవం ఉంది. చదువుకున్న గురులో దైవం ఉంది. అతిథిలో కూడా దైవం ఉందని బయట వెతుకుతా వచ్చినాం. కానీ ధ్యానం చేస్తే మనలోనే
దైవం ఉందని తెలియజేసిన మహానుభావుడు పత్రిసార్. ఆయనకు ఒక్కసారి ధన్యవాదాలు చెప్తామండి. ఎందుకంటే ఇన్ని రోజులు మనం అందరిలో చూసాం, దైవము సర్వాంతర్యామే. కానీ బయట ఆధారపడుతూ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. మనకు శక్తి లేదని, జ్ఞానం లేదని, మనం దేవుడు కాదని బయట వెతుకుతున్నాం. శిలలను చూసి శివుడు అనుకుంటున్నాం. అవునా కాదా? శిలలు శిలలే కానీ శివుడు కాదు. ఎంతో మంది వేమనాచార్యులు చెప్తూనే ఉండాడు, శిలలు శిలలే కానీ శివుడు కాదని. మరి ధ్యానంలో వేమన ఎప్పుడో చెప్పాడండి, గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి మర్మం ఎరగలేదు, ముక్కులోని గాలి ముక్తికి దారయ్య, విశ్వదావిరామ వినరవేణు. అరే, ముక్కులోనే గాలి ఉంది దాన్ని గమనించండి, ముక్తికి దారి. ముక్తి కోసం ఏం చేస్తున్నాం? గంగలో మునుగుతున్నాం, గుళ్ళ చుట్టూరు తిరుగుతున్నాం. ముక్తి వస్తుందా? రాదు కదా. మరి చూడండి, ముక్తి రావాలి అంటే ఏం చేయాలి? అందరూ ధ్యానం చేయాలి. మనతో మనం కలిసి ఉండాలి. కలిసి ఉంటే కలసి సుఖం, కలిసి ఉంటే ముక్తి సుఖం. ముక్తి వస్తుంది. ముక్తి కోసం బయట ఎక్కడ వెతకని అవసరం లేదు, గంగలో మునగని అవసరం లేదు. చాటి జీవిని ప్రేమిస్తూ మనతో మనం ఉన్నామంటే చక్కగా ముక్తి వస్తుంది. మన గురువుతో స్నేహం చేయమన్నాడు పత్రిసార్, అదే చెప్తాడు. మనము ఇంట్లో పేరెంట్స్ కన్నా స్కూల్కి పోతే విద్యార్థిగా నేర్చుకోవాలంటే ఒక గురువుతో ఎక్కువ స్నేహం చేస్తాం. ఇప్పుడు కూడా మనం ఈ ధ్యానం నేర్చుకోవాలి అంటే మన శ్వాస అనే గురువుతో ఎక్కువగా మనం కలిసి ఉండాలి. అప్పుడే చదువు బాగా వస్తుంది, జ్ఞానం పెరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం? అరగంట ధ్యానం చేసి నాకు జ్ఞానం రాలే, నా రోగాలు తగ్గలే, ఆవిడలాగా నేను లేను, ఇలా ఫీల్ అవుతుంటారు. కానీ సాధన బాగా చేయడం వలన జ్ఞానం వస్తుందండి. ధ్యానం చేయడం వల్ల జ్ఞానం, ఎంతో మంది గురువులు సిద్ధంగా ఉండాలి ఇవ్వడానికి. కానీ మనకు ధ్యానం లేక, వాళ్ళని కనెక్ట్ అవ్వలేక మనం ఆ శక్తిని అందుకోలేకపోతున్నాం. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 5 అంతస్తులు మేడ ఉందనుకోండి. మరి మనం కింద మేడలో ఉండి 5 అంతస్తులో గురువులు ఉంటారు. మనకు ఆ పై నుంచి పిలిస్తే వినిపిస్తుందా? కింద మేడలో ఉన్న వాళ్ళకి వినిపించదు. మనం కూడా 5వ ఫ్లోర్లో ఉంటే కరెక్ట్ గా వినిపిస్తుంది. మనం కూడా కనీసం 4వ ఫ్లోర్ కన్నా ఎక్కాలి. అప్పుడు పైన 5వ ఫ్లోర్ ఉన్న వాళ్ళు పిలిస్తే అన్నా పలుకుతాం. మనం కనీసం పిలిస్తే పలకడానికి కూడా వినిపించలేనంత దూరంలో ఉన్నాం. అందుకే మనం మనతో మనం దగ్గర అవ్వాలి. మనం ఏం చేస్తున్నాం? మనతో మనం లేక, కలిసి లేక దూరంగా ఉంటున్నాం. దేహం వేరు, ఆత్మ వేరని విడివిడిగా దేహాన్ని పోషించుకుంటున్నామే గాని ఈ ఆత్మకు శక్తిని అందివ్వడం లేదు. మరి చూడండి, ఒక కథ రూపంలో చెప్తాను. ఇన్ని రోజులు దేహానికి మనం ఏం చేసాం? ఆహారాన్ని అందిస్తా వచ్చినాం. 3 పూట్ల వండుకోవడం, తినడం, పడుకోవడం, ఇంకెంతే చేస్తున్నాం. ఈ దేహమే మనం అనుకుంటాం, ఆత్మని తెలియదు ఇన్ని రోజులు మనకు. మరి మరి ఈ ధ్యానం చేసుకోవడం వలన దేహం కాదు, లోపల ఆత్మ ఉంది. ఈ దేహానికి ఏం చేస్తున్నాము? 3 పూట్ల స్నానం చేస్తున్నాం. మరి ఒక కథ రూపంలో చెప్తాను. ఒక అవ్వ పూల మొక్కలను బాగా పెంచుకుంటాదండి. మరి ప్రతిరోజు ఆ పూలకు నీళ్లు పోస్తూ చక్కగా చూసుకుంటుంది. అవ్వకు వేరే పనులు పడి అవ్వ ఏం చేసిందంటే పక్కూరికి వెళ్ళిపోతా మనవని పిలిచి చెప్తుంది, నాయన, నాకు పూల చెట్లు అంటే చాలా ఇష్టము, నువ్వు మరి ఆ పూల చెట్లకు ప్రతిరోజు నీళ్లు పొయ్యాలి, నేను పక్కూరికి వెళ్తున్నానని చెప్పి ఆ ముసలమ్మ పక్కూరికి వెళ్తాది. 4 రోజుల తర్వాత మరి ఇంటికి వస్తుంది అనమాట. ఇంటికి వచ్చాక ఆ చెట్లను చూస్తుంది. చెట్లన్నీ ఏమైంటాయండి? ఎండిపోయినాయి. ఏంట్రా బాబు, నేను నీళ్లు పోయమని చెప్పాను కదా, ఏంటి నువ్వు ఏం చేసావని ఆ మనవడిని పిలిచి మళ్ళీ అడిగారండి. అడిగితే ఆ మనవడు ఏం చెప్పాడంటే, అమ్మమ్మ నువ్వు ఏం చెప్తే అదే చేశాను అని చెప్తాడు. ఏమని చెప్పింటుంది ఆ పెద్దావిడ? అరే బాబు, ఆకాకు నీళ్లు తడుపు అని చెప్పింది. మరి ఆయన పిల్లలు మేధావులు కదండి, మిడిమిడి జ్ఞానం కదా. ఆ ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని మగ్గుతో ఆకాకు తడిపాడు. మరి నీళ్లు ఎక్కడ పోయాలా? చెట్టుకు, ఆకాకుకు పోయాలనా, మొదల్లో వేరుకు పోయాలనా? ఎక్కడ పోస్తే చెట్టు బతుకుతుంది. చూడండి, అజ్ఞానంతో ఏం చేశామో మనం, ఎన్నో పొరపాట్లు చేసాం. ఆ మనవడు పొరపాటు చేసినట్టు. లోపల ఆత్మ ఉంది, ఈ ఆత్మకు స్నానం లేదు. ఈ శరీరానికి మాత్రం స్నానం, 2 పూట్ల స్నానం, 3 పూట్ల ఫుడ్ తీసుకుంటున్నాం. లోపల వేరుకు నీళ్లు పోయాలి అంటే అదే ధ్యానం చేయాలి. మన ఆత్మకు ధ్యానం చేయాలి. ఎక్కడ నీళ్లు పోయాలో అక్కడ పోస్తేనే చెట్టు బాగా, కాండం బాగా పెరిగి ఆకులు పచ్చగా ఉండి పూలు పండ్లు మనకు అందిస్తాయి. అవునా కదా? కానీ మనం ఏం చేస్తున్నాము?
నీళ్లు పోయాల్సిన చాట పోయికోకుండా ఈ దేహానికి శరీరం అనే ఆకులను దడుపుకుంటున్నాం. శరీరం అనే ఆకులు తడుపుకుంటే ఆకుల మీద నీళ్లు ఉన్నంత వరకు పచ్చగా ఉంటుంది, లేకుంటే రాలిపోతాయి. అవునా కాదా? ఎంత అజ్ఞానమైన జీవితాలను గడిపామో చూడండి మనం. అందుకే గురువు గారు వచ్చి చక్కగా, అరే మూర్ఖులారా, ఆకులను దడుపుకుంటే చెట్టు ఎండిపోతుంది, లోపల ఆత్మ అనే వేరుకు నీళ్లు పోయండి. ఈ ఆత్మ అనే వేరుకి ఎప్పుడైతే నీళ్లు పోస్తావో చెట్టు చక్కగా జీవించి ఉంటుంది. మీరందరూ జీవించి ఉండాలి అంటే మరి లోపల చెయ్యాలి అని చెప్పేసి ఆయన చెప్పారండి. ఈ కథకు అర్థము అందుకే పిల్లలు కూడా అందరూ తెలియజేయండి. ధ్యానం ఎందుకు, ధ్యానం ఎందుకు అంటారు చాలా మంది. ఆ కథ రూపంలోనే చెప్పండి వాళ్ళకు. ఒక చెట్టుని ఎగ్జామ్ చూపియండి. చెట్టుకు నీళ్లు ఎక్కడ పోస్తే చెట్టు బాగా ఎదుగుతుంది, ఆకులకు పోస్తే బాగా ఎదుగుతుందా, ఏరుకు నీళ్లు పోస్తే బాగా ఎదుగుతుందని చెప్పండి. మరి ఏరుకు నీళ్లు పోస్తేనే చెట్టు బాగా ఎదుగుతుందని అందరికీ ఆ జ్ఞానం తెలుసు. కానీ ధ్యానం చేస్తే మన ఆత్మ అద్భుతంగా ఎదిగి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతాం. మనం దేహపరమైన కోరికలతో ఆగిపోయిండాం. ఆత్మకి ఏం కావాలో, ఆత్మ ఆహారం ఏంటి అని తెలుసుకుంటే, ఆత్మకు ఆహారం ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ. మరి ఎంతో అద్భుతమైన జ్ఞానం కావాలి ఈ ఆత్మకు ఆహారం. మన ఆహారం ఎత్తుకుంటున్నాం, ఆత్మకి ఏం కావాలో పెట్టడంలే. ఎన్నో మంచి మంచి సంగీతాలు కావాలి ఆత్మకి, మంచి జ్ఞానం కావాలి, గురువుల సందేశాలు కావాలి. మరి ఆత్మ ఆనందిస్తుంది. మరి అలాగా నేను తెలుసుకోవడం జరిగింది. మరి అతిథి దేవో భవ అంటేనే మరి ఎంతో మందిని మన ఇంటికి పిలుచుకుంటున్నాము, వాళ్ళకు ఎన్నో చేస్తున్నాం, కానీ హ్యాపీ లేదు. ఈ ధ్యానంలోకి వచ్చాక దీనికంతా అర్థాలు తెలిసినాయండి. మాతృదేవో భవ, తల్లి 9 నెలలు మోస్తుంది. మరి 9 నెలలు మోసిన తల్లికే మనం ఏం చేస్తున్నాము, రుణం తెచ్చుకుంటున్నాం. తల్లిని పెంచడము, దూరంగా ఉంటే డబ్బులు ఇచ్చి ఆమెను చూసుకోవడము ఒక ధర్మం. అది మాతృదేవో భవ, ఆమె చూసుకుంటున్నాం. మరి కానీ ఆధ్యాత్మికంగా తల్లి ఎవరు అంటే భూమాత. మరి ఒక 9 నెలలు జన్మనిచ్చిన తల్లికే రుణం తెచ్చుకుంటున్నామే. మరి ఎన్ని జన్మలు ఎత్తింటాం భూమి మీద? రాయి దగ్గర నుంచి, చెట్టు దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి, జంతువుల దగ్గర నుంచి మానవ జన్మను, ఈ మానవుడు కూడా జ్ఞానం పొందేంత వరకు భూమి మీద జన్మలు తీసుకుంటూనే ఉన్నాం. మరి భూమికి ఏం రుణం ఇచ్చాలండి? 9 నెలలు మోసిన తల్లికే రుణం తెచ్చుకుంటే మరి మనల్ని భూమాత ఎన్ని నెలలు మోసింది, ఎన్ని సంవత్సరాలు మోసింది, ఎన్ని జన్మలు మోసింది? మరి ఆ తల్లికి ఏమి ఇచ్చి రుణం తెచ్చుకోవాలి? అందుకే ఈ భూమి మీద మనం పుట్టిందే మరి ధ్యానం చేసుకోవడానికి. కానీ తెలియక నా కుటుంబము, నా ఇల్లు, నా పిల్లలు దీంట్లోనే మునిగిపోతున్నాం. ఈ భూమి మీద వాలంటీర్స్ గా పనిచేయడానికి వచ్చాం. ధ్యానం చేయాలి, ప్రతిరోజు ధ్యానం చేయాలి, మనతో మనం కలిసి ఉండాలి. అప్పుడే సుఖమైన జీవితం. అరే నాకు సుఖమైన జీవితం లేదురా, నా పెళ్ళయి అత్తతో బాధ, నా పెళ్ళైనాక భర్తతో బాధ, నా పెళ్ళైనాక పిల్లలతో బాధ, ఇవే చెప్పుకుంటున్నాం. మరి బాధలు లేకుండా పోవాలి, సుఖంగా జీవించాలంటే జ్ఞానం కావాలి. మరి జ్ఞానం కావాలంటే జ్ఞానం శరణం గచ్చాలి. శక్తి కావాలి. ఏ పని కావాలన్నా శక్తి కావాలి. మరి శక్తి లేకనే అనారోగ్యం వస్తే ఆ అంటే హాస్పిటల్, ఊ అంటే హాస్పిటల్, తలనొప్పి దగ్గర నుంచి హాస్పిటల్ పోతాం. కానీ ధ్యానం చేస్తే తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు మనం ఎన్నో రోగాలు తగ్గించుకోవచ్చు. మరి వెన్నెంక ఆపరేషన్ జరిగి 3 సంవత్సరాలు బెడ్ రెస్ట్ లో ఉన్నా నేను. 8 నెలలు హాస్పిటల్ తిరిగినా ఎక్కడి పోయినా ఏం లేదంటారు, వెన్నెంక ఆపరేషన్ జరిగింది. ధ్యానానికి మునుపు నరకం అనుభవించిన, కూర్చోవాలన్నా పడుకోవాలన్నా ఎంత బాధ. 18 కుట్లు వేశారు. మరి నాకు శక్తి లేకనే కదా హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బులు ఇచ్చి కూడా నేను మళ్ళీ ఆ దేహాన్ని హింసించుకున్నాను. ఎంత బాధపడ్డాను. మరి చూడండి ఎంత నరకమైన జీవితమో. ఇక్కడ దుఃఖం ఉందా, సుఖం ఉందా? అందుకే మనతో మనం ఉంటే, కలిసి ఉంటే కలసుఖం. అంటే మన ఆత్మతో మనం కలిసి ఎప్పటికెప్పుడు ధ్యానం చేసి శక్తిని తెచ్చుకుంటే ఏ రోగాలు రావు, ఏ కర్మలు అనుభవించిన అవసరం లేదు. ఇప్పుడు అందుకే కృష్ణ భగవానుడు ఏనాడో చెప్పాడు, ధ్యానాగ్ది కర్మ దగ్ధానం అని. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో జ్ఞానం పెరిగి నీ కర్మలన్నీ తొలగిపోతాయి, నువ్వేం అనుభవించిన అవసరం లేదని. కానీ మనం ధ్యానం చేయలేదు కాబట్టే కర్మలు అనుభవించాం, రోగాలు అనుభవించాం, హాస్పిటల్లో పాలయ్యాం. అందుకే చిన్ననాడే ధ్యానం అలవాటు చేయాలి. విద్యార్థులకు ధ్యానం చాలా ఇంపార్టెంట్. ఆంజనేయ స్వామి 2 ఏళ్ల వయసులో ధ్యానం చేశాడు.
వివేకానందుడు చిన్న వయసులోనే ధ్యానం చేశాడు. ఆయన ఏకాగ్రతగా ఉండాడు అంటే, అంత జ్ఞాపక శక్తి ఉంది అంటే, వివేకానందుడు 4 గంటలు ఒకే సిట్టింగ్ లో ధ్యానం చేశారు. మరి విద్యార్థులకందరికీ ధ్యానం అవసరమా కాదా? వాళ్ళతో వాళ్ళు కలిసి ఉండాలా లేదా? ఆ! ఎప్పుడు బయట ప్రాపంచికం బాధలే. ఇంకా ఇప్పుడు ఇళ్లల్లో ఫ్యాషన్‌గా అమ్మ, నాన్న ఏమన్నా అనుకుంటే అవి భలే మెమరీ గుర్తుపెట్టుకుంటారు. అంటే వాళ్ళు అజ్ఞానంతో ఉండాలి. ప్రాపంచిక మనసు దుఃఖం దగ్గర తీసుకెళ్తుంది. వాళ్ళకేం చేయాలి మనం? ధ్యానం అలవాటు చేయాలి. ధ్యానం అలవాటు చేయడం వల్ల మనసు ప్రభావం పనిచేయదు. ఎన్ని ఉన్నా ఇది, ఇది సహజమే గదా అని టేక్ ఈజీగా తీసుకుంటారు. లేకుంటే అవన్నీ మైండ్‌లో పెట్టుకొని చదవుకోకుండా డిస్టర్బెన్స్ అయ్యి ఎన్నో ఫ్యామిలీలలో దుఃఖంలో ఉంటున్నారు. మరి దుఃఖం పోగొట్టుకోవాలంటే ప్రతి ఫ్యామిలీలో ధ్యానం శరణం గచ్చామి. ధ్యానం చేయించాల్సిందే పిల్లలతో గూడా. మరి మా పాప, బాబు చిన్న వయసులోనే ధ్యానంలోకొచ్చారు. మా పాప పేరు రుచిత. 5 ఏళ్ల వయసులోనే పాప ధ్యానంలోకొచ్చింది. ఈరోజు ఒక పిహెడ్ మాస్టర్‌గా చాలా గొప్ప స్థితిలో అమ్మాయి ఉంది. మరి బాబు 9థ్ క్లాస్‌లో వచ్చాడు. తను కూడా మంచి జ్ఞాని. ఒక విల్ పవర్ ఉండే మాస్టరు. ఆయనకి ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందండి. నేను ధ్యానంలోకొచ్చాక ఎంతోమంది నా ఆరోగ్యం బాగుపడ్డాక కోమాల్లో ఉండే పేషెంట్‌లని నేను బయటేశాను. అంతా హెల్త్ పరంగా నేను కేర్ తీసుకున్నా. ధ్యానం చేస్తే ఏదైనా సాధ్యమే. మరి మరణాన్ని కూడా జయించొచ్చని నా అనుభవపూర్వకంగా అనుభవం అండి ఇది. మరి అలా కోమాల్లో ఉండే అమ్మాయి మా పక్కింట్లే. వాళ్ళు ధ్యానం చేయమని చెప్తుంటే వినేవాళ్ళు కాదు. తీరా కోమాలోకి వెళ్ళిపోయి హాస్పిటల్‌లో ఉన్నారు. మా పక్కింటి అమ్మాయి నేను బాగా ధ్యానం చేసేవాళ్ళం. "అక్క ఇట్లా మా అక్క కూతురు కోమాలోకి వెళ్ళిపోయింది. మరి ఏమో చూద్దాం అట్లా పోయొస్తామా" అంటే సరే పక్కింట్లే కదా అని పోయినాం. అక్కడికి పోయాక నాకు అనిపించింది అరే వీళ్ళకి ధ్యానం చెప్పాలి. మరి ఆపదలో ఉండారు. వాళ్ళకి ధ్యానం నేర్పిస్తే మంచిగా ఉంటదని ఆ అమ్మాయి అయితే వినే స్థితి లేదు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పిన్ని మేమందరం కలిసి అక్కడ ధ్యానం నేర్పించి మేము కూడా కాసేపు ధ్యానం చేశామండి. 1 అవర్ అట్లా అక్కడే కూర్చొని ధ్యానం చేశాము. నేను ఇంటికెళ్ళిపోయినాను. మరి ఆ ధ్యానం పవరు అక్కడ గ్రూప్ మెడిటేషన్ జరగడం వలన ఆ అమ్మాయికి ఆ స్పర్శ అందింది. నేను సోల్‌కి కూడా ధ్యానం నేర్పించా. మా నాన్న చనిపోతే ఆ ఆత్మకు కూడా ధ్యానం నేర్పించా. మరి ఇక్కడ ఈ అమ్మాయి కోమాలోనే ఆత్మకు గైడ్ చేయొచ్చు మనం. ధ్యానం చేయని ఆ దేహమేమో పడుకోంది గానీ, లోపల ఆత్మ ధ్యానం జేసింది. అలా మేమందరం గ్రూప్ మెడిటేషన్ చేయడం వలన, మరి అర్ధరాత్రి మిడ్‌నైట్ ఈవినింగ్ పోయి ధ్యానం నేర్పించొచ్చని ఇంటికెళ్ళిపోయినా నేను. ఆ మిడ్‌నైటు 1కి అట్లా మెలుకువొచ్చి లేసి, నన్ను తెల్లని బట్టలతో మాస్టర్‌లు లేపుతున్నారని ఆ అమ్మాయికి మెలుకువొచ్చిందండి. కోమాల్లో ఉండే అమ్మాయి ఒక ధ్యానం ఎనర్జీతో సాక్షాత్తు మాస్టర్‌లను చూడగలిగింది. అంటే ఆత్మకి అవేర్‌నెస్ ఇచ్చింది. ధ్యానము ఆ ఎనర్జీ వాళ్ళకు గతంలో ఉంటుంది కాబట్టి ఆ అవేర్‌నెస్ తీసుకొచ్చింది. అలా లేసి మళ్ళీ పడుకోవడము, మామూలుగా 6 గంటలకు యథాపకారంగా మెలుకువొచ్చి లేయడము. వాళ్ళ అమ్మ ఇంటికొచ్చింది. "అక్క కోమాల్లో ఉండి పాప లేలేని పాప ఈరోజు తనకు తనుగా బాగా లేసింది. కర్నూలు పోమన్నారు. ఎమర్జెన్సీ అని చెప్పారు. కానీ ఈరోజు చక్కగా పాప తనకు తానుగా లేసింది. ఇదంతా మీ ధ్యానం పుణ్యమని" తను హ్యాపీగా చెప్పిందండి. సరే నేను మళ్ళీ పోయి చూద్దాం హాస్పిటల్‌కని పోతే, అదే ముందు రోజు కోమాలో ఉండే పడుకున్న పాప ఒక్క ధ్యానం ద్వారా మళ్ళీ మరుసటి రోజు టిఫిన్ తింటాందండి నేను పోయే టయానికి. అంటే బతికి బట్టగట్టింది కదా! ధ్యానం గొప్పదా కాదా? ఒక్కసారి ధ్యానానికి గట్టిగా క్లాప్స్ కొడదాం. ధ్యానం చాలా గొప్పదండి. అలాగా నేను ఒక 3 కేసులు ధ్యానంకి నేను చూసుకున్నాను. 3 కేసులు ధ్యానంలో కోమాలో ఉన్న వాళ్ళకి సక్సెస్ అయింది. మరి ఒక ఆవిడ ఒక రైతు ఇంటి పైన పిరమిడ్ కట్టారు. మేము గూడా ఇంటి మీద పిరమిడ్ కట్టాను. వేమన ధ్యాన మందిరం. మేము ఇంటి మీద పిరమిడ్ కట్టక మునుపే పునాదులు తీసేటప్పుడే నాకు వేమననే ఆ పునాదిలో చూశాను. ఆ! వేమన చూశాను. చూసాక పత్రి సార్ వచ్చాడు. పేరు పెట్టేటప్పుడు అడిగాడు. "ఇక్కడ పేరు పెట్టారంటే" "లేదు సార్ మీరే పెట్టాలి" అంటే వేమన ధ్యాన మందిరం శ్రీ యోగి వేమన ధ్యాన మందిరం. కడప జిల్లాలోనే వేమన చాలా గొప్పవాడండి. అలాంటి ఎనర్జీస్ ఇక్కడ మా ఇంట్లో ఉందనమాట. అక్కడ అందుకే ఇంటి పైన ఫస్ట్ ఫ్లోర్‌లోనే పిరమిడ్ కట్టాం. 16x16 దాదాపు 2010లో కట్టాము. పత్రి సార్ 800 మందితో పిరమిడ్ ఓపెనింగ్ జరిగింది. సార్‌కి చాలా హ్యాపీ పొద్దుటూరులో పిరమిడ్ రావడం అనేది. అలా పొ పిరమిడ్ ఓపెనింగ్ జరిగింది. నేను గూడా వాళ్ళకు పల్లెళ్ళంతా ఇలా క్లాసులు చెప్తూ నేనొక నెలకే క్లాసులు చెప్పడం స్టార్ట్ అయిందండి. నాకు తెలియకుండా నేను చదువుకుంది 10థ్ క్లాసే. కానీ లోపల ఆత్మజ్ఞానం ఎంతో చెప్తూ ఉంటే వచ్చేది నాకు. ఎన్నో ఎగ్జాంపుల్, ఎన్నో అనుభవాలు.
థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం. ఒక చెక్క పిరిమిడి కింద కూర్చొని ధ్యానం చేస్తుంటే పూర్తిగా థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఒక మూలకనే కాదు, ఇదంతా బాడీ అంతా మొత్తం తల హెడ్ అంతా ఒక కాంతి రూపంలో అయిపోయింది. ఇదేంటి అంత లైటింగ్ ఉంది ఏంటి అని అనుకుంటే అక్కడ మనకు కనిపిస్తున్నాయి. విజన్స్ కనిపిస్తున్నాయి. ఓహో! ఇదే నా థర్డ్ డే విజన్ అని నాకు కొన్ని రోజులకు నేను తెలుసుకోగలిగినా. అన్నీ జరగబయట చూడగలుగుతున్నా. ఎవరైనా మాస్టర్స్ మాట్లాడేటివి వినగలుగుతున్నా. అంటే ఈ జన్మది కాదు ఈ ధ్యానము. ఎన్నో జన్మలతో మనం ఆ పత్రికారితో వింటేనే ఇక్కడ ఇంత తొందరగా అందుకో ఉంటాం మనం. నాకు అలా అనుభవాలు రావడము, నా అనుభవాలన్నీ ఒక బుక్ రాయడము. చెప్పాను కదా ఇందాక, ధ్యాని దేవో భవ. అంటే తల్లి ఎంత గొప్పదో, ఈ భూమాత కూడా స్పిరిచువల్ గా మనము ఈ భూమి మీదకి రావడానికి కారకుడైన ఆ మాతకు కూడా రుణం తీర్చుకోవాలంటే ప్రతి ఒక్కరూ భూమి మీదకి ధ్యానం చేయడానికి వచ్చాం. వాలంటీర్స్గా వచ్చాం. అందుకే ధ్యానం శరణం గచ్చామి. మరి మాతృదేవో భవ, పితృదేవో భవ. అంటే తండ్రి తండ్రి ఏం చేస్తాడు? సంపాదించుకుంటాడు. పిల్లల్ని బాగా కష్టపడి వాళ్ళని కూడా ఒక ప్రయోజకులు చేస్తాడు. మరి కొడుకు కూడా ఎదిగాక ఏం చేశాడు? ఆ తల్లిదండ్రులను చూసుకుంటే బాధ్యత ఉంది. అలా రుణం తీర్చుకుంటున్నాం. కానీ ఆధ్యాత్మికంగా ఎవరు తండ్రి అంటే సృష్టి. ఈ సృష్టిలో ఏముండాయి? మనం ఏమనుకుంటున్నాం? మనం మనుషులం ఒక్కడే ఉండాం అనుకుంటున్నాం. ఈ సృష్టిలో పంచభూతాలు ఉన్నాయి. మరి సకల జీవులు ఉన్నాయి. మనం ఏమనుకుంటాం? మనుషులు ఉండాం. సర్వజన సుఖినో భవంతు. జనులే కాదండి, మరి సర్వజీవుల సుఖినో భవంతు. సర్వజీవులు సుఖినో భవంతు అని చెప్పడంలే, సర్వజన సుఖినో భవంతు అంటున్నాం. మరి సర్వజీవులు ఉన్నాయి. మరి అలాగే పంచభూతాలు ఉన్నాయి. ఎన్నో లోకాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఈ సృష్టినంతా సృష్టించుకొని వచ్చాం. సార్ ఇప్పుడు చెప్తూ ఉంటాడు, ఏరును సృష్టించుకున్నాము, ఈ పంచభూతాలన్నీ సృష్టించుకున్నాము, తోటి జీవులను అక్క చెల్లెళ్ళగా, ఏటిని చెలయేరును అక్క అమ్మగా అలా భావించుకోండి అని చెప్తుంటాడు ఆయన. ఇవన్నీ మన తోబుట్టువులుగా ఎన్నో జీవులను మనం సృష్టించుకొని వచ్చాం. మరి ఈ సృష్టికి రుణం తెచ్చుకోవాలంటే హింస మానండి. ఆ జీవులు మాట్లాడుతున్నాయి. హింస మానండి, అప్పుడు సృష్టికి రుణం తెచ్చుకోవచ్చు. అవి ఎన్నో మూగజీవులను చంపుతున్నాం. చూడండి, చెట్లున్నాయి, ఆక్సిజన్ ఇస్తున్నాయి. అనవసరంగా చెట్లను నరుకుతున్నాం. ఆ మరి చిన్న చిన్న పిట్టలు ఉన్నాయి, కిలకిల రాగాలు, నేచురల్ సంగీతం. గమనించండి, ఆకాశం సైడ్ గమనించండి, ఎంత చక్కగా పిట్టలు కిలకిల రాగాలు వస్తాయి. ఆ నేచురల్ సంగీతం అంటే బాడీలో ఏదో ఉత్సాహం ఉంటుంది. నీరసంగా ఉన్న మనం కూడా కిలకిల రాగాలు వినడం వల్ల ఒక యాక్టివ్ గా అయ్యే వాళ్ళం. పూర్వీకులంతా అలాగే, పల్లెలంతా అంతే యాక్టివ్ గా ఉంటారు, వాళ్ళకి ఎనర్జీ అది. అలాగా కొన్ని జీవులు ఉన్నాయి. వాటి ఎరువులతో పంటలు పండించుకుంటున్నాం. ఏం పాపం చేశాయండి గొర్రెలు, మేకలు, కోళ్ళు? ఆ ఎరువులతో మనం చక్కగా ఆరోగ్యంగా పంటలు తినాలి. ఇప్పుడు మందులు. ఆ ఇన్ని మనం పెట్టి పుట్టి ఇంత ఆరోగ్యంగా అవన్నీ మనకి ఇస్తామని చెప్తుంటే, మీకు సేవ చేయడానికే మేము జన్మలు ఎత్తాము. నారాయణుడిగా మనం జన్మ ఎత్తాము. మరి సేవ చేయించుకోండి మాతో అంటే వాటిని చంపి హింసించి మనం దాన్ని ఆరగిస్తున్నాం. ఎంత పాపం చేస్తున్నామని. అందుకే ఈ సృష్టికి రుణం తెచ్చుకోవాలంటే మనం అందరం ఏం చేయాలి? హింస మానేయాలి. ఆ చెట్లను నరకడము, ఆ మూగజీవులను చంపడము, ఆ హింస ఎప్పుడైతే మానేస్తామో మనం ఈ సృష్టిలో రుణం తెచ్చుకుంటాం. అనవసరంగా ఎవరిని మనం మాట్లాడకూడదు. నోటి ద్వారా కూడా హింస, ఎన్నో హింసిస్తున్నాం. అహంకారిగా ఉంటూ నేను మగవాళ్ళం, నేను ఆడవాళ్ళం, నాకు డబ్బు ఉంది, నాకు హోదా ఉంది, నాకు ఒక బలగం ఉంది, నేను ఎమ్మెల్యేను, నేను ఎంపీని అని అహంకారిగా ఈ నోటి ద్వారా ఎన్నో మనం ఎదుటి వాళ్ళని ఇబ్బంది చేస్తున్నాం. మరి ఆ ఇబ్బంది కూడా ఒక హింసనే. అందుకే ఆ సృష్టి ఏం కోరుకుంటుందంటే హింస మానండి, అప్పుడు మీరు సృష్టికి రుణం తెచ్చుకుంటారని. మరి ఆచార్య దేవోభవ. ఆచార్యుడు అంటే ప్రాపంచికంగా ఒక స్వామి ఇంటికి వస్తే కాళ్ళు కడిగాక ధనము ధాన్యము పూర్వం అంతా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆచార్య దేవోభవ అంటే ఆచరించిన వాడే ఆచార్యుడు. ఎవరయ్యా ఆచరించిందంటే మన గురువు గారండి, బ్రహ్మర్షి సుభాష్పత్రి గారు. ఆయన ధ్యానం తెలుసుకొని, ఆయన గురువు సదానంద యోగి గారు చక్కగా అక్కడికి వెళ్ళి ఆయన ధ్యానం చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ధ్యానానికి వెళ్ళాడు. ఆయన అక్కడికి పోతే సదానంద యోగి గారు, అయ్యా మీ కష్టాలు బాధలు చెప్పుకుంటే నేనేం తీర్చను, నేను ఓన్లీ ధ్యానమే నేర్పిస్తాని అరబిక్ భాషలో ఆయన చక్కగా పాట రూపంలో ఎన్నో ఆయనకు అర్థాలు చెప్పి చక్కగా ధ్యానం నేర్పించాడు. సారు ధ్యానం తెలుసుకున్న తర్వాత 3.5 సంవత్సరం రీసెర్చ్ చేశాడండి. ధ్యానం అంటే ఏంటి, టెలిపతి అంటే ఏంటి, ఆత్మ బయటికి ఎలా రిలీజ్ అవుతుంది,
అసలు రోగాలు ఎట్లా బుద్ధుడు ఎప్పుడో రీసెర్చ్ చేశాడు. అలాగే మన పత్రి సార్ కూడా అన్నిటి మీద ప్రయోగం చేశాడు. పిరమిడ్ అంటే ఏంటి? ఆ పిరమిడ్ ఇన్ని డిగ్రీస్ పెడితే ఇలా అన్ని ఆయన ఆచరించాడు 3.5 సంవత్సరం. అందుకే ఆయన ఆచార్యుడయ్యాడు. ఈ రోజు కోట్ల మందికి మన గురువు గారు ఆచార్యుడయ్యాడు. అందుకే ఆచార్య దేవోభవ. మన ఆచార్యుడికి మనం రుణం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? అమ్మకేమో ధనమో ధాన్యం ఇచ్చి సేవలు చేసుకుంటే రుణం తెచ్చుకుంటున్నాం. తల్లి కన్నెందుకు 9 నెలలు కన్నెందుకే. మనం ఇంత జ్ఞానం అందించిన గురువుకి ఏమిస్తే రుణం తెచ్చుకుంటాం? ఉం? ఏమి ఇవ్వాలి అసలు? గురువుకి ఏమన్నా డబ్బులు ఇవ్వాలనా? ఏకలవుల్లాగా బొటికినేలు ఏమన్నా ఇవ్వాలనా? బోటికినేలు ఇస్తాడు కదా ఏకలవ్యుడు గురువు దక్షిణగా. మనం ఏమి ఇస్తున్నాం? ఏమి ఇవ్వటం లేదు. గురువుకి ఇష్టమైంది ధ్యానము, ధ్యాన ప్రచారం. ఒక తండ్రికి కొడుకు 10th క్లాస్ చదివినాడంటే ఇష్టమే. కానీ ఆ కొడుకు చక్కగా ప్రయోజకుడు అయినప్పుడు ఎంత తండ్రి ఇష్టపడతాడో, అలా మన గురువు కూడా ధ్యానంలోకి రావడం ఇష్టమే. కానీ ఆయన కూడా ఎదిగి ఒక మాస్టర్ గా తయారైతే మన గురువు కూడా అంత ఇష్టం అండి. మరి అందరూ మాస్టర్లుగా తయారు కావాలి. అందుకే ప్రతిసారి ఎప్పుడు శిష్యులుగా ఎవరిని పోల్చలేదు. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ కో క్రియేటర్స్ అని చెప్పేవాడు. అవునా కాదా? అందరినీ మాస్టర్లుగా వర్ణించేవాడు. మనం శిష్యులం కాదు, గురువులమని వర్ణించాడు. పత్రిసారి కళ అంతా ప్రతి ఒక్క పిరిమిడి మాస్టర్ గానే విరాజిల్లాలి, అద్భుతంగా చెప్పాలి అని తెలియజేశాడండి. అందుకే మనందరికీ ఆచార్యుడయ్యాడు. ఆచరించిన వాడే ఆచార్యుడు. మరి అతిథి దేవో భవ. అతిథి అంటే ఇప్పుడు మన ఇంటికి బంధువులు వస్తే ఏదో 4 రకాలు వండి పెట్టి రుణం తెచ్చుకుంటారు. మరి ఆధ్యాత్మికంగా అతిథి అంటే ఎవరండి? అతిథి అంటే ఆత్మ అని వచ్చింది. మరి ఈ ఆత్మకి ఏం వండి పెట్టాలి మనం? అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వాలి. సజ్జన సాంగత్యం, స్వాధ్యాయము, ధ్యానము. మరి ఎంతో ధ్యానం చేయడం వల్ల కాస్మిక్ ఎనర్జీ, ఆ ఆత్మకు ఆహారము కాస్మిక్ ఎనర్జీ. మరి 3 పూట్ల మనం ఎట్లా ఆరగిస్తున్నామో ఆహారము, మన ఆత్మకు కూడా మరి కాస్మిక్ ఎనర్జీ ఇవ్వాలి. అందుకే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, మరి నేను ఆత్మనని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఈ ఆత్మకు ధ్యానం చేస్తే శక్తిని పెరిగి, శక్తిని ద్వారా జ్ఞానం పెరిగి, ఈ లోక కళ్యాణం కోసం మనం ఏదైతే చేయడానికి వచ్చామో ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిసేదే. మరి మనం తెలుసుకున్నదే అందరికి చెప్పడమే అతిథి దేవో భవ. ఇప్పుడు నాలో ఆత్మ ఉంది, నీలో ఆత్మ ఉంది, నీలో ఆత్మ ఉంది, నీలో ఆత్మ ఉంది. నువ్వేమని చెప్పాలి? అరే బాబు, నాలో ఆత్మ ఉంది, నేను ఇన్ని రోజులు దేహం అని తెలుసుకున్నాను, 3 పూట్ల తిన్నాను, పడుకున్నాను, ఈ రోజు నేను ఆత్మ అని తెలుసుకున్నా, నేను ధ్యానం చేస్తున్నా. 1 గంట ధ్యానం, 3 గంటల ధ్యానం, 5 గంటల ధ్యానం, ఎన్ని గంటలైనా ధ్యానం చేయొచ్చు. ఎవరికి ఎంత వీలైతే అంత, ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేయండి, మినిమం అది. మరి అన్లిమిటెడ్ లాగా ఎంత ధ్యానమైనా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, మీ కన్వీనియంట్. ఒకే సిట్టింగ్ లో నేను 24 గంటలు కూడా కూర్చున్నా అండి. మరి 7 గంటలు 7 రోజులు, 10 గంటలు 10 రోజులు, 11 గంటలు 10 రోజులు, అలాంటి టార్గెట్లు పెట్టుకొని ఒకే సిట్టింగ్ లో గంటలు గంటలు సాధన నేర్చుకున్నాము. నైట్ కూర్చుంటే పొద్దునే ఇంకా మా మధ్యలో లేయం, రేపు కూడా లేసేవాళ్ళం కాదు. పట్టుబట్టాం, ఏదో తెలుసుకోవాలి, కొంచెం ధ్యానం చేస్తేనే ఆరోగ్యంగా ఉంది. అంత వెన్నెంక ఆపరేషన్ చేయించుకొని నరకమైన జీవితం జీవిస్తున్నాయి. ఎప్పుడు మందులు వేసుకుంటే పని చేసుకుంటానే, మందులు లేకుంటే పని లేదు. ఎప్పుడైతే ధ్యానం అనే మందులు వేసుకున్నానో ఆ మందులన్నీ పక్కన పెట్టేశా. అందుకే ప్రతి ఒక్కరికి ఏ మందు కావాలి? డాక్టర్ ఇచ్చే మందు కావాలన్నా, మన గురువు ఇచ్చే మందు కావాలన్నా, ఏ మందు కావాలి? అందరికీ ధ్యానం అనే మందుని అందియాలి. మనమే పిరిమిడి మాస్టర్లే డాక్టర్లు. ఎవరికైనా అనారోగ్యం వచ్చిందా, డాక్టర్ గా మనం వెళ్ళి, అయ్యా నువ్వు ధ్యానం చేయి, ఇదే నీ మందు. అప్పట్లో పూర్వం చెప్పేవాళ్ళు, గురువుల మీద నమ్మకంతో ఒక గుండీనిచ్చి, షట్టుది గుండీనిచ్చి, ఇదే నీ టాబ్లెట్ అని ఇస్తే ఆయన ఆ గుండీని తిన్న తర్వాత ఆరోగ్యం బాగుందంటే అది అక్కడ నమ్మకం. మనం కూడా ప్రతి ఒక్కరికి ఆ నమ్మకాన్ని, సత్యాన్ని తెలియజేయాలి. సత్యం ఇది. నమ్మకం ఎంత ఉందో సత్యం అంతే ఉంది. ఆత్మ సత్యం, శక్తి సత్యం. ఆ ఆత్మకి ఎప్పుడైతే శక్తిని అందిస్తామో అప్పుడు నీకు రోగాలు ఉండవు, కర్మలు ఉండవు, కష్టాలు ఉండవు. నీకు సత్యాన్ని తెలుసుకుంటావు, కష్టం వచ్చినా ఈజీగా తీసుకుంటావు. అరే నేను ఎంపిక చేసుకొని వచ్చిన కష్టమే, నా భర్తను ఎంపిక చేసుకున్నా, నా భార్యను ఎంపిక చేసుకున్నా, నా పిల్లలను నేను ఎంపిక చేసుకున్నా, అన్ని నేను తెచ్చుకునేటే అని అర్థం చేసుకుంటూ జీవితాన్ని అర్థవంతంగా నడుపుకుంటావు. లేకపోతే ఏం చేస్తాం? దుఃఖం దుఃఖం దుఃఖం. అందుకే మనందరం పిరిమిడి మాస్టర్లందరం డాక్టర్లం కూడా అండి. ప్రతి ఒక్కరికి మందు ఇవ్వాల్సింది ఏంది? ధ్యానం అనే మందులు పంచండి. నేను గతంలో
చూసుకున్నానండి. నాకు గత జన్మలు కూడా చాలా కనిపించాయి. ధ్యానంలో కూర్చున్న 20 రోజులకే ఇంట్లోనే కూర్చున్నాను. మంత్రాలయానికి వెళ్ళిపోయాను. నాకు పూర్ణాత్మ రాఘవేంద్ర స్వామి. కానీ కొన్ని నెలలకు తెలుసుకున్నా. నేను హాస్టల్ ట్రావెల్‌లో వెళ్ళిపోయినాను. మళ్ళీ ఇక్కడే మాకు ఇంటి దగ్గరగా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. చాలా ఫేమస్ మా పిల్లలు పుట్టెంటుకలు ప్రాపంచికం ఉండే టైంలో. నేను ధ్యానంలో కూర్చుంటే ఏ పొద్దు మామూలుగా గుళ్ళకెళ్ళినప్పుడు ఆయన దర్శనమే లేదు. అక్కడికి పోతే గాని దర్శనం రాదు. ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తే ఆయన దర్శనం అయితాం. అక్కడున్నా నేను. ఇంట్లో లేను. గండి క్షేత్రం మాకు 2 అవర్స్ జర్నీ ఉంది. ఏంటి నేను ఇంట్లో ధ్యానం చేస్తుంటే గండి క్షేత్రంలోనా బస్సుకు ఛార్జీ పెట్టుకొని, ఆ పిల్లల్ని మోసుకొని, అన్నం వండుకొని అక్కడ ప్రసాదాలు ఉండవు. టయానికి మనం తినలేమని ఇంట్లో బాక్స్ వండుకొని, సాయంకాలం వరకు గడపొచ్చని ఆ టెంపుల్‌కెళ్ళేవాళ్ళం. మరి పైసా ఖర్చు లేకుండా మా ఇంట్లో నేను కూర్చుంటే గండి క్షేత్రంలో ఉన్నానండి. ఎంత గొప్పది ఈ ధ్యానం. మనం ఎక్కడికైనా ఈ భూమండలం మీద, ఈ లోకంలో ఎన్నో లోకాల్లో కూడా మనం పైసా ఖర్చు లేకుండా జర్నీ చేసే విద్యను అందించాడు మన గురుగారు. ఒక్కసారి ఆయన గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎంత గొప్ప విద్యను అందించారండి. ఈ ప్రాపంచికంగా పక్కింటికి పోవాలన్నా, వేరే గల్లీకి పోవాలన్నా డబ్బులతో పని. కానీ ధ్యానం చేసుకుంటే పక్క ఊరికి పోయొస్తా నేను. వేంపల్లికి పోయొచ్చిన. అదే గండి క్షేత్రానికి. మంత్రాలయానికి పోయొచ్చిన. పైసా ఖర్చు లేదు. ఎంత గొప్ప విద్యను అందించాడండి గురువు. ఆ! నేను తిరుపతికెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసి రావాలనుకుంటే హాస్టల్ ట్రావెల్ చేయగలుగుతాను. ఏంటి అనుకుంటా, ఇక్కడే కూర్చొని బెంగుళూరులో ఒక అమ్మాయికి కౌన్సెలింగ్ చేశాను. ఒక అబ్బాయి పెళ్లి ఖాయమైంది. ఎందుకు ఇంగా ఇలా బాధపడుతున్నాడు? ఎందుకు వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయంటే, గతంలో ఆమెను పెళ్లి చేసుకుంటే నేను నమ్మిచ్చి, మోసం చేసి ఆమె చనిపోయింది. ఉరేసుకుంది. అది మళ్ళా భార్యాభర్తలుగా వచ్చి రోజు గొడవలే. ఎందుకంటే గతంలో చేసుకునే బాధలన్నీ తెలుసుకోలేక ఇక్కడ గూడా ఆ బాధ, వేదన ఆయన మీద పగ పెట్టుకొని ఆ అమ్మాయి పీడిస్తూనే ఉంది. మరి వాళ్ళిద్దరు క్షమాపణ చెప్పుకోవడం వలన వాళ్ళ జీవితం చక్కబడింది. నీలాంటివెన్నో గైడ్ చేశామండి. సురేఖ మేడం పొద్దుటూరులో నాకెన్నో చెప్పేది. సోల్ పరంగా నేను చాలా ధ్యానం నేర్పించేదాన్ని. మా నాన్న 8వ తరగతిలోనే చనిపోయాడు. మేము ధ్యానంలోకొచ్చి దాదాపు ఇప్పుడు 17 సంవత్సరాలు. మా నాన్న చనిపోయినాడు. ధ్యానంలోకొచ్చిన కొత్తలోనే మా నాన్న కనిపిస్తున్నాడు. ఇదేంటి దేవుళ్ళ దర్శనం అన్నారు. కలర్స్ కనిపిస్తాయి. వేరే లోకాలు చూడొచ్చు. ఏవో అన్నారు గానీ ఏంటి చనిపోయిన మా నాన్న కనిపిస్తున్నాడు అనుకుంటే, మా నాయన పున్నామి నరకంలో ఉన్నాడు. నాకు వాయిస్ కూడా ఇనిపిస్తుంది. పున్నామి నరకం, పున్నామి. ఇదేంట్రా బాబు చనిపోయినోళ్ళు జన్మెత్తింటారు గదా! 19 సంవత్సరాలయిందండి నేను ధ్యానంలోకొచ్చినప్పటికి మా నాన్న చనిపోయి. ఆయన జన్మెత్తింటాడు, మా అక్క కొడుకు రూపంలో ఉండాలని కలలు కన్నాం. కానీ ఆత్మ పోలే. జన్మ తీసుకోలే. ఎందుకంటే ఎప్పుడు నాన్ వెజ్ తిని, తిని, తిని కర్మంతా అనుభవించుకుంటా ఆయుష్ తీరక ముందే ఆయన చనిపోయారు. 45 ఏళ్లకే మా నాన్న చిన్న వయసులో చనిపోయారు. మరి ఆత్మ ఏం చేస్తాంది? ఇక్కడిక్కడే శరీరమేమో మట్టి కలిసిపోయింది. నా భార్య, నా పిల్లలని ఇక్కడిక్కడే తిరుగుతాను. జన్మ ఎత్తడంలే. శక్తి లేదు. జన్మెత్తడానికి. ఎప్పుడు నాన్ వెజ్జే తింటాడు. 72 గంటలు అరగను టైం పడుతుంది. ఎప్పుడు నాన్ వెజ్ తిని, తిని శక్తినంతా మాంసాలకే టైం అంతా సరిపోయింది. ఎప్పుడు జ్ఞానం పొందుతారు? ఎప్పుడు శక్తి ఉంటుంది? ఆ శక్తి ఉంటేనే పైలోకాలకు పోగలుగుతారు. అందుకే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకోవాలంటే డబ్బుతో పని లేదండి. శక్తితో పని. ఎవరైతే శక్తి సంపాదించుకుంటారో డైరెక్ట్ పైలోకాలకు వెళ్తాం. అదే శక్తి లేకుంటే మధ్యలోకాల్లో ఆగిపోతాం. ఇప్పుడు ఒక బస్ ఎక్కుతాం. చదువు రాకపోతే ఎవరినో ఒకరిని అడిగి ఎక్కింటాం. కడప పోవాలని అనుకుంటాం. కానీ మైదుకూరు వచ్చింటది మధ్యలో పొద్దుటూరు నుంచి జర్నీ చేస్తే. మరి మనకు చదువు రాదు కాబట్టి బస్సు ఆపారు కదా అని మైదుకూరులో తిరిగితే కడపకు చేరుకుంటామా? గమ్యానికి చేరుకుంటామా? చేరుకోలేం. అదే జ్ఞానం, ఆత్మజ్ఞానం లేకపోతే శరీరాన్ని వదిలేశాక ఎక్కడికి పోవాలో అడ్రస్ తెలియక కొట్టుమిట్టాడుతుంది ఆత్మ. అందుకే ఆత్మకు జ్ఞానం కావాలి. కలసి ఉంటే కలసుఖం అంటే మరి సుఖమైన జీవితం కావాలని కోరుకుంటాం. చనిపోతానే వెంటనే వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం. వైకుంఠానికి నీకు దారేది లేకపోతే ఎలా వెళ్తావండి? అందుకే పత్తిసారి ఏం చెప్తాడంటే, బతికి ఉండంగానే నీ వైకుంఠానికి దారి తెలుసుకో. చనిపోయినాక దారి తెలియదంటాడాయన. చనిపోయినాక నీ వైకుంఠానికి దారి తెలియదు. నువ్వు జీవించి ఉన్నప్పుడే నువ్వు హాస్టల్ ట్రావెల్ చెయ్యి. నీ లోకాన్ని, నీ గమ్యాన్ని నువ్వు వెతుక్కో, శోధించు. నువ్వు ఏ లోకం నుంచి వచ్చావు? నీ సొంతిల్లు లేదో తెలుసుకో. ఈ దేహం ఉన్నప్పుడే. నువ్వు ధ్యానం చెయ్యి అని ఆయన చెప్తూనే ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇంట్లో కూర్చోవడం, వండుకోవడం, తినడం, పడుకోవడం ఇదే కుటుంబం. మా ఆయన ఒప్పుకోలే, మా భార్య ఒప్పుకోలే, నా పిల్లలు ఒప్పుకోలే అని ఇంట్లో నుంచి పక్కింటికి కూడా రా. సార్ అదే చెప్పాడు. నేను 75లో రోడ్డు మీద పడ్డానయ్యా. పక్కింటికన్నా రాండి, పక్కూరికన్నా రాండి అని చెప్పేవాడు. నేను ఆ పాయింట్‌ని పట్టుకొని అండి ఒక గురువు
మరి ఉద్యోగాన్ని వదిలేసి ఆయన ఎంత రోడ్డు మీద పడి మనందరి కోసం మనం ఈరోజు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాం. ఎన్ని వేల కుటుంబాలు ఈరోజు ఎంతో ధ్యానం ద్వారా బాగుపడి లక్షల లక్షల డబ్బులు మిగిలించుకొని కుటుంబాలని ఆనందంగా గడుపుతున్నాం. కర్మలు కష్టాలు అవి చిన్నవి తెలుసుకున్నారు ఎంపికలని. కానీ తెలియక ముందుకు దూషించుకుంటూ అత్త చెప్పింటే బాధలొచ్చినాయి, భర్త ద్వారా బాధలొచ్చినాయని తిట్టుకుంటూ బతికేవాళ్ళం. ఇప్పుడు అర్థవంతంగా బతుకుతున్నాం. అర్థం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క సమస్యకు మనదే కారణం. అవునా కాదా? చూడండి, మరి మనం ఎన్నో రకాలుగా బాధలు పడుతూ ఇలా వస్తూ ఉంటే, ఆ బాధలకు చక్కగా ధ్యానం అందించాలి. అందుకే ఆయన మనందరికీ ఆచార్యుడయ్యాడు. ఆచార్య దేవో భవ. ఆయనకు రుణం తెచ్చుకోవాలంటే బొటికినేని ఇవ్వనవసరం లేదు. డబ్బులు మూటలు ఇవ్వనవసరం లేదు. ఏం అవసరం లేదు. ధ్యానం చేయండి, ధ్యానం ప్రచారం చేయండి. ఏ నేర్చుకుంటే ఏ, బి నేర్చుకుంటే బి, సి నేర్చుకుంటే సి, డి నేర్చుకుంటే సి. అందరికీ ధ్యానం చెప్పండి. నేను ఆత్మను, మీరు ఆత్మలే. మీకు కూడా ధ్యానం చేస్తే శక్తి వస్తాది. మీతో మీరు కలిసి ఉండయ్యా. పరాలతో కలిసి ఉంటే పరధ్యానం. నీతో నువ్వు కలిసి ఉంటే ధ్యానము. ధ్యానం అంటే వేరే ఏం లేదు. ధ్యానం అంటే ఏంటి? నీతో నువ్వు కలిసి ఉంటేనే ధ్యానం. అదే నువ్వు కళ్ళు తెరిసి బయటోళ్ళని చూసినప్పుడు అదే పరధ్యానము. కళ్ళు కావాలంటుంటాయి, కోరుకుంటుంటాయి. మనసు ప్రభావంలో ఉంటది. అందుకే నీతో నువ్వు ఒక గంటన కూర్చో. కళ్ళు మూయి, కళ్ళు మూయి, కళ్ళు మూయి అంటూనే ఉంటాడు గురుగారు. కలసి ఉంటే కలసిస్తాం. మరి అతిథి దేవోభవ అంటే కూడా ధ్యానం చేస్తేనే ఆ శక్తి వస్తది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను బేతంచెర్లలో ఒక ఫ్లాట్ చెప్పని వెళ్ళాను. టైం ఉంటే పిరమిడ్‌లో కూర్చున్నా. బ్రహ్మం గారు ఒక మెసేజ్ ఇచ్చారండి. ఒక దీపము వెలగాలి అంటే నీళ్లు పోస్తే శాశ్వతంగా వెలుగుతుందని ఒక మర్రి చెంబులో నీళ్లు పోసి వెలిగిస్తూ విజన్ చూపిస్తున్నారు. ఈ సినిమాలలో భలే చూపిస్తారు. నీళ్ళు వెలిగిస్తే జ్యోతి వెలుగుతుందని సాయిబాబా గాని ఇలా. అయి సినిమాలు గదా! రియల్‌గా నాకు తెలియాలి అని నేను క్వెషన్ చేసుకున్నా. అప్పుడు ఏ నీళ్ళయ్యా అంటే, ఆ గురువులు చెప్పింది, ఏ నీళ్ళయ్యా అంటే ఆకాశ గంగ. ఈ శరీరానికి ఎవరు కావాలా? పాతాళ గంగ కావాలి. మరి ఆత్మకి ఎవరు కావాలి? శివుడు ఏం చేస్తుంటాడు? ధ్యానంలో ఉంటాడు. మరి గంగను ఎక్కడ పెట్టుకున్నాడు? తలపైన పెట్టుకున్నాడు. ఈ బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటది గంగాదేవి. భార్య అనుకుంటున్నాం, భార్య కాదండి. గంగాదేవి అంటేనే కాస్మిక్ ఎనర్జీ. ఆ గంగాదేవిని ఆయన ఇలా పొంగి పొర్లుతూ భూమండలం అంతా అందిస్తాడు. భగీరథ రూపంలో ఆ గంగాదేవిని భూమి మీదకంతా దింపుతాడు. అంత ధ్యానం చేశాడాయన. కనీసం మనము మన ఆరోగ్యం కోసం కనీసం మన దేహాన్ని మనం తడుపుకోవాలి గదా! ఒక ఎకరా పొలం ఉంటాదండి. ఎకరా పొలము మన సొంత ఓనరు తడపాలా వద్దా? పక్కింటోళ్ళు పక్క రైతేం తడపరు. మన పొలాన్ని మనం కాపాడుకోవాలి. ఒక కయ్యలో నీళ్లు లేకపోయినా పంట పండదు ఆ కయ్య. మనలో కూడా ఏ పార్ట్‌లో ఎనర్జీ లేకపోతే ఆ పార్ట్‌లో అనారోగ్యం వస్తుంది. అందుకే ఆ పార్ట్‌కి కూడా మనం నీళ్లు మళ్ళించాల. ఇప్పుడు పొలంలో రైతు ఏం చేస్తాడు? ఆ కయ్య నీళ్ళను గేడి కొడితే ఇంకో కయ్యకు నీళ్లు పడతాయి. మనం కూడా సాధన పెరిగే కొద్దికి మనలో బాడీ అంతా ఏ వాటర్ ఎక్కడైతే లేదో అక్కడంతా ఫుల్‌ఫిల్ అయిపోతది. అందుకే సాధన పెంచుకోవాలి. తక్కువ వాటర్ ఉంటే పక్క కయ్యలకు వెళ్ళవు నీళ్లు. అందుకే పంట సరిగ్గా పండదు. మన జీవిత పంట కూడా ఎందుకు బాగలేదు అంటే, మనలో వాటర్ సరిపోవడం లేదు. అన్ని కయ్యలకు పంపించేంత వాటర్ లేదు. అన్ని పాట్లకు పంపించేంత శక్తి లేదు మన దగ్గర. అందుకే ధ్యానం చేసి తీరాల్సిందే. నీకు ఛార్జింగ్ టెంపరవరీగా ఉండే ఛార్జింగే నైట్ అంతా పెడతాం. వాడే కొద్దికి ఖర్చయిపోతది. మళ్ళా ఎక్కడ స్విచ్ బోర్డ్ ఉందని వెతుక్కొని ఛార్జింగ్ టెంపరవరీగా పనిచేసే ఛార్జింగే నిమిషానికి, గంటకు వెతుక్కొని ఛార్జింగ్ చేసుకుంటున్నాం. ఈ దేహము మరి సచ్చే వరకు ఉండాలి. మరి ఛార్జింగ్ కావాలా వద్దా? ప్రతి ఒక్కరికి ఛార్జింగ్ కావాలి ఈ దేహానికి అంటే ఏం చేయాలి? కళ్ళు మూసుకోవడమే. ధ్యానం చేసుకోవడమే. అందుకే మనతో మనం ఉంటే కలదు సుఖం. ఇప్పుడు సెల్ ఉంటే సుఖం అనుకుంటున్నారు. సెల్ ఉంటే సుఖం కాదు. ఎవరితో వాళ్ళు ఉంటే సుఖము. కలిసి ఉంటే కలదు సుఖము. ఎన్నైనా అనుభవించొచ్చు. సెల్ కావాలంటే, ల్యాప్‌టాప్ కావాలంటే అన్నీ వస్తాయి. నువ్వు సుఖంగా ఉంటే కదా! నీకు అనారోగ్యము, నీకే ఎనర్జీ లేకోకుంటే కుయ్యోమరని పడుకుంటా. సెల్ చూసేంత కెపాసిటీ కూడా ఉండదు. సెల్ ఉంటే సుఖం అనుకుంటున్నాం. టీవీ ఉంటే సుఖం, ఏసీ ఉంటే సుఖం అనుకుంటున్నాం. కానే కాదు. అన్ని సుఖాల కన్నా శాశ్వతమైన సుఖము, జన్మ జన్మలకు ఉపయోగపడే సుఖం ఏందయ్యా అంటే, మనతో మనం కలిసి ఉండాలి. మన ఆత్మతో మనం కలిసి ఉండాలి. మన లోపల మనం ప్రయాణం చేయాలి. అప్పుడే కలిసి ఉంటే కలదు సుఖము. మరి అతిథి దేవోభవ అనే దానికి కూడా చెప్పాను గదా! నేను ఆత్మను, అందరు ఆత్మ స్వరూపాలని ధ్యానం నేర్పిస్తే మనం
అతిథికి కూడా రుణం తీర్చుకున్న వాళ్ళం. మరి ఇన్ని రోజులు దేవుడు అమ్మలో, నాన్నలో, చదువుకున్న గురువులో, తర్వాత బంధువులలో మనం భగవంతునిగా వాళ్ళను ప్రేమించేవాళ్ళం. కానీ ధ్యానం చేస్తే ఈరోజు మనలోనే భగవంతుడు ఉన్నాడని చెప్తున్నారు. గురువుగారు చక్కగా మనం తెలుసుకున్నాం. మరి గొల్లవాడు ఏం చేశాడు? గొర్రెపిల్లను సంకలోనే పెట్టుకొని ఊరంతా వెతికాడు. నా గొర్రెపిల్ల పోయిందో అని. మనం కూడా ఏం చేశాము? గుళ్ళ చుట్టూ తిరుగుతున్నాం, గంగలో మునుగుతున్నాం. అయ్యా నా కష్టాలు పోగొట్టు, స్వామీజీ తల మీద చేయి పెట్టు నా కష్టాలు పోగొట్టని బయటంతా వెతుకుతున్నాం. మన సంకలో ఉన్న మన లోపల ఉన్న మన ఆత్మతో మనం లేము. అందరితో వెతుక్కుంటున్నాం, అందరినీ కలుస్తున్నాం. మన లోపల ఉన్న ఆత్మతో కలవలేకపోతున్నాం. అందుకే కలవాలంటే ఏం చేయాలి? మనతో మనం ఉండాలి, ధ్యానం చేయాలి. అప్పుడే మన సమస్యలకు పరిష్కారం ధ్యానం శరణం గచ్చాలి. వేరే వ్యక్తులు కాదు, శక్తితో పని. అందుకే గురువు నీ శ్వాసే నీ గురువు అని చెప్పినాడు. ఏ వ్యక్తితో పని లేదు, నీ శ్వాసే నీ గురువు. నీ శక్తితోనే నీకు పని. వేరే వాళ్ళ శక్తితో కూడా నీకు పనిలే. నీ శక్తి బోలెడుంది, భాండాగారం ఉంది నీ లోపల. దాన్ని తోడు గంటలు గంటలు ధ్యానం చేయి. మరి ఇదండి. అందుకే నేను ధ్యానం చేస్తే జడ్జి ఎట్లా డిక్లేర్ చేస్తాడో మన పత్రి సార్ కూడా ధ్యానం చేస్తే జడ్జిమెంట్ ఇచ్చాడు. నువ్వే భగవంతుడివి, నువ్వే దేవుడివి అని. మనం బయట వెతికాం కదా, ఇప్పుడు నువ్వు ధ్యానం చేస్తే నువ్వే దేవుడివి, ధ్యానం చేయకపోతే నువ్వే దయ్యాన్ని. భూపతిరావు సార్ పాటలో ఉంది. ధ్యానం చేస్తే నువ్వే దేవుడు అయ్యా, ధ్యానం చేయకపోతే నువ్వే దయ్యాన్ని. బయట ఎక్కడ దయ్యాలు లేవు, దేవుళ్ళు లేరు. మనమే దేవుళ్ళం, మనమే దయ్యాలం. ధ్యానం చెయ్యాలి. అప్పుడే దేవుడి గుణాలు మనకు వస్తాయి, ఆచరిస్తాం మనం. అందుకు ఇలా నేను ధ్యానంలోకి వచ్చాను. మరి ఎన్నో జన్మలు తెలుసుకున్నా. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామికి నేను పూర్ణాత్మగా తెలుసుకున్నాను. మరి ఒక 5 ఊర్లు ఒక పల్లెలో కూర్చొని ధ్యానంలో కూర్చుంటే వెంటనే కనెక్ట్ అయిపోయి నేను నా జన్మలు నేను తెలుసుకుని, నేను అడగలేదు. అన్నమాచార్యులకు శిష్యులుగా ఉన్నా, బ్రహ్మం గారికి శిష్యులుగా ఉన్నా. మూడో జన్మ మా దగ్గరే జమల్మడిగని అని పల్లె ఉందండి, ఒక ఊరు దగ్గరే, మాకు 1 అవర్ ఉంటుంది, హాఫ్ అన్ అవరే. అక్కడ నేను మామూలుగా అక్కడ ఆ ఊర్లో మాంసాహారానికి పూజారిగా ఉండా. చెట్టు బాగా అమ్మవారు కూరలు అన్ని టీవీలో ఎట్లా చూస్తున్నాను అట్లా ధ్యానంలో చూస్తున్నా. అక్కడ నేను పూజారిగా ఉండా. అన్ని మేకలు కోళ్ళు అన్ని అంత జన్మలు, ఎన్నో జన్మలు ఎత్తాం. అందుకే నాకు శాకాహారాలు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే చేసిన పాపాలు చెరుపుకోవాలి. ఎవరు వచ్చి చెరపరు. మన పని మనం చేయాలి, మన హోంవర్క్ మనం చేయాలి. నేను గొప్ప అని కాదు, ఇక్కడ మన హోంవర్క్ మనం చేస్తున్నాము, మన ధర్మంలో మనం జీవిస్తున్నాము. అందుకే ధర్మో రక్షితి రక్షిత. అలా నేను జన్మ తెలుసుకున్నాక ఎక్కువ దానికి కనెక్ట్ అయ్యి ర్యాలీ చెప్పడం, అందరికి మాంసం మానుకోండి, ఇన్ని జన్మలు తెలుసో తెలియకో ఆ జీవులను చంపుకొని తిన్నాం, ఇకనైనా మేలుకోండి, మాంసాలు మానుకోండి, కూరగాయలే మానవుల ఆహారం. మరి పంచభూతాల నుంచి వచ్చే ఆహారమే మనం తీసుకోవాలండి. మరి అంటే ఈ పంచేంద్రియాలు బాగా పనిచేయాలంటే పంచభూతాల నుంచి వచ్చే ఆహారమే తీసుకోవాలి, అదే కూరగాయలు. మరి జీవులను చంపుకొని తినడం కాదు అని అందరికీ చెప్పడం, అలా విలేజ్లో అప్పుడు డాక్టర్లు అందుబాటులో లేక టాబ్లెట్లు పంచుతుంటే వాళ్ళకు రోగాలు రాకముందుకే ఈ టాబ్లెట్ పెట్టుకు, ఈ టాబ్లెట్ పెట్టి అంటే వాళ్ళు క్రియేషన్ చేసుకుంటారు. ఓహో మందులు ఉంటాయి కదా, నాకు జ్వరం వస్తాయి మందులు వేసుకోవాలి, మోషన్ వస్తాయి మందులు వేసుకోవాలి, కాళ్ళు వస్తాయి మందులు, అంటే క్రియేషన్ జరుగుతుంది. అంటే మనమై కర్మల మందు లేదు, సూది మందు లేదు, గోళీ మందు లేదు, సూది మందు లేదు, గోళీ మందు లేదు, డాక్టర్ రాసలే లేదు. ఓన్లీ ధ్యానమే మందు, ధ్యానమే మరి గురువు అని మనం చెప్పడము, అందరికీ మోటివేషన్ చేయడం. అలా నాకు జన్మలు తెలిసినాయి. మళ్ళీ 5వ జన్మ పత్రి సార్తో ఆయన శిష్యులుగా సేవ చేసుకుంటాం. అప్పుడు నాకు గుర్తొచ్చినాడు సార్. ఎప్పుడు చెప్తాడు, నా చిటికెన వేలు తగలాలన్నా 6 జన్మల్లో మీరు నాతో ఉండింటేనే ఈ జన్మలో నా దగ్గర వచ్చి కూర్చుంటున్నారు మీరు. ఆ జన్మ అరవిందుడుగా ఉన్నాడు సారు.
అరవిందుడుగా అంటారు సారు. అరవిందుడి జన్మలో మేము శిష్యులుగా ఉండం అనేది చాలా ఆనందకరమైన జన్మ తెలుసుకున్నా నేను. మరి గురువు అన్ని జన్మల్లో మనం కనెక్ట్ అయ్యి ఉండి, మనం గురువుతో పాటి మనం కూడా వర్క్ చేయాలి. అంత ఉద్యోగాన్ని వదిలి ఆయన చేస్తుంటే, ఆడవాళ్ళమని మనకి ఆంక్షలు పెట్టుకొని ఇంట్లో ఆగిపోకూడదని నేను పట్టుబట్టి ఎక్కడ ఫోన్ కాల్ వచ్చినా ఖచ్చితంగా శాకాహార ర్యాలీలు, క్లాసులకి వెళ్ళిపోతూ ఉంటారు. జూమ్ సెక్షన్‌లు కూడా స్టార్టింగ్ చాలా చేశాము. కానీ ఈ నడుమ కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది. కానీ మళ్ళా మేడం వాళ్ళు మాకు సతీష్ గారు, మేడం వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చి మళ్ళా ఉత్సాహపరిచారు. జూమ్‌లో గూడా అందరికి షేర్ చేసుకునే గొప్ప అవకాశం వచ్చింది. లేదు సార్ థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఇంకా టైం ఉంటే ఇంకా కొన్ని అనుభవాలు షేర్ మరి పత్రి సార్‌తో నేను మా పొద్దుటూరుకొస్తే చాలు. ఈ విలేజ్‌లంతా క్లాసులు చెప్పింటా. అక్కడ అనారోగ్యం పోయింది సార్. అక్కడ బాగయింది. ఇక్కడ పిరమిడ్ కట్టారు. ఇక్కడ క్లాసులు నడిచినాయి అని చెప్తే సార్ నన్ను చూసినప్పటి నుంచి రాని ఎంకరేజ్ చేయడము, పక్కనే కూర్చోబెట్టుకొని విశేషాలన్నీ పదే పదే అడిగి చెప్పడము. సారు మా చుట్టూ గ్రామాలకు వెళ్తూ ఉంటే నేను సార్‌తో పాటు వెహికల్‌లో కూర్చొని 1 అవర్, 2 అవర్ దాంట్లో కూడా నేను సార్‌తో వెళ్ళేదాన్ని. ఎందుకంటే సార్ నోటి నుంచి వచ్చే మాటలు ఆణిముత్యాలు. ఆయన పాదాలు కాదు మనం పట్టుకోవాల్సింది. ఆయన నోట వచ్చే మాటలు పట్టుకోవాలి. అలా ఇంట్రెస్టింగ్‌గా నేను సార్‌తో పాటు చాలా ఊర్లను ఆయన ఉన్నప్పుడు బాగా వినియోగించుకున్నానండి. ఎవరు ఎక్కినా ఎక్కకపోయినా నేను మాత్రం అలా కట్టుబట్టలతోనే సార్‌తో 1 అవర్ ఏముంది ఆ పక్క ఊరి వరకు పోయి సార్ వెళ్ళిపోయినాక రిటర్న్ వచ్చేదాన్ని. అంత చక్కగా సార్‌తో చక్కగా గడిపాను, వినియోగించుకున్నాను. ఎక్కడ సారు ఈ శాకాహార ర్యాలీలు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ప్రత్యేకించి మేము వెళ్ళేవాళ్ళం. నాకు బండి శ్రీనివాస్ సారు ద్వారా ఎక్కడ ఏ ప్రోగ్రాములు జరిగినా చెప్పేవాళ్ళు. సారు మాకు శాకాహార ర్యాలీలు గూడా ఆ సార్ ద్వారానే నేను ఎన్నో రోడ్ల పైన మాట్లాడగలిగే భయాన్ని లేకోకుండా ధైర్యం తెప్పించినది బండి శ్రీనివాస్ సారే అండి. సార్‌కి గూడా ఒక్కసారి ధన్యవాదాలు చెప్దాం. ఈరోజు నేను ఎదిగానంటే సార్ గూడా కారణమే. ధైర్యం ఆడవాళ్ళని భయపడకోకుండా మాట్లాడండి మేడం, మాట్లాడండి అని ఎంకరేజ్ చేశాడు సారు. అలా ఎన్నో శాకాహార ర్యాలీలు చేస్తూ, ఈరోజు ఎన్నెన్నో స్పీచ్‌లిస్తూ, గురువుని మించిన శిష్యులని సారు ఒకటే కొటేషన్స్, స్లోగన్ చెప్తే నేను రకరకాల కొటేషన్స్ వచ్చేవండి. ఎన్ని ఎగ్జాంపుల్‌గా చెప్పేవాళ్ళమో. నేను చెప్తా రోడ్ల పైన. ఎలా చెప్తానంటే పచ్చడన్నమైన తినండి గానీ మాంసాలు తినకండి. పప్పన్నం తినవండి గానీ మాంసాలు తినకండి. పచ్చడన్నం తిని ఆనందంగా ఉంటాది. అవునా? గారెలు తినండి, బజ్జీలు తినండి, పిండి వంటలు తినండి గానీ మాంసాలు మాత్రం తినకండి. ఏ అమ్మవారు అడగలేదు. అవునా కాదా? మరి ఇలాంటి ఆహారం తినండని అందరిని నవ్విస్తూ, ఆనందంగా ప్రతి ఒక్కరికి అర్థవంతంగా తెలియజేస్తూ దానికి తగిన సందర్భాన్ని బట్టి మనం చెప్పుకుంటూ అలా ఎన్నో వర్కులు చేస్తూ వస్తున్నాము. మరి మా ఇద్దరి పిల్లలు బాబుకు ధ్యానంలోకొచ్చాక ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందండి. నేను ఎంతో మందికి కోమాలో ఉండే పేషెంట్‌లను గూడా బయటేశాను గదా! నాకొక పరీక్ష నీ వరకొస్తే నువ్వేం జేస్తావు? కన్న కొడుకు గదా! నువ్వేం జేస్తావు? హాస్పిటల్ పోతావా? సూది మందు లేదు, గోలి మందు లేదు, డాక్టర్ రసలేదు బాగా స్ట్రాంగ్‌గానే ఉండావు. నేను 16 ఏండ్లు, 17 ఏళ్ల నుంచి మందులు తినను. హాస్పిటల్ బంద్ జేసిన. ఏ చిన్న నొప్పి వచ్చినా పిల్లోలను గూడా ధ్యానం జేసుకోమంట. కడుపు నొప్పొస్తే క్యాబ్ ఇచ్చి కడుపు దగ్గర పెట్టి ధ్యానం జేయంట. తలనొస్తాందంటే క్యాబ్ పెట్టి ధ్యానం జేయంట. పిల్లలకు కూడా హాస్పిటల్ అలవాటు లేదింక. అన్నేళ్ల నుంచి చక్కగా ఉన్నాం. అనుకోకుండా పెద్ద పెద్ద కర్మలు మనం తప్పించుకోలేమంటే ఎంత ధ్యానం చేసినా ఘోరందైనా ఉంటాయి కొన్ని. బాబుకు ఏ జన్మ కర్మనో ఏమో గాని నేను ధ్యానంలోకి రాకముందుకే చెప్పాది ఒకామ. వీడికి చదువు లేదని నేనేదో బాధపడుతుంటే వీడికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని ప్లస్ మళ్ళీ ఒక మరణగండం ఉంది 21 సంవత్సరంలో. కానీ కొట్టేసాం అవన్నీ. ఆ రేఖలు అవన్నీ మనకు తెలీదు గదా! నమ్మేదాన్ని గాదు. సేమ్ మేము ధ్యానంలోకొచ్చాక బాబు నైన్త్ ఉన్నాడు. కానీ స్కూల్ మానడము, అల్లరి చిల్లరగా తిరగడము, నేను ధ్యానంలోనే అన్ని వాటిని మార్చుకుంటూ చక్కగా ఐటీఐ చేశాడు. గవర్నమెంట్ దాంట్లో జాబ్ వచ్చింది బాబుకు. మళ్ళీ ఒక యాక్సిడెంట్ అయ్యే టైంలో ఆమె గుర్తొచ్చింది. ఓహ్! ముందే కొన్ని జరగబోయేవాళ్ళు గతంలో ధ్యానం చేసిండొచ్చేమో చెప్పారు. అలా బాబుకి యాక్సిడెంట్ అయిందనమాట. ఒక లారీని పోయి గుద్దాడు. వాడికి కళ్ళు మూతలు పడ్డము అదంతా. ఇంగ మేము ఫోన్ కాల్ వచ్చిందని అప్పుడే ధ్యానం క్లాస్‌కి పోయొచ్చి జస్ట్ ఇంట్లో పడుకున్న పగలు ఎప్పుడు పడుకోను. నేను కూడా హాస్టల్‌కెళ్ళి బాబుని కాపాడాను. ఇంకొక సార్, ఇంకొక తాత మా గ్రూప్ సోల్స్‌గా ఎవరైతే ఉన్నామో బాబుని హాస్టల్‌గా వెళ్లి కాపాడుతున్నాం. అదెన్ని విజన్స్ కనిపిస్తున్నాయి. పత్రి సార్ వచ్చి షర్ట్ పట్టుకొని ఇలా లేపుతున్నాడు. మా బాబు అని తెలీదు. ఏంటో కలలొస్తున్నాయి అనుకుంటున్నాం. ఇలా షర్ట్ పట్టుకొని లేపి నిలబెట్టాడండి. బాబుకి ఇలా మోచేతికి గాని, కాళ్ళకి గాని ఓకే.
నెత్తి కట్టాయితాంది. ముక్కు దగ్గర కొంచెం బాబుకు ఇదయింది, ఇబ్బందయింది. శ్వాస తీసుకునేకి కూడా లేదండి. నేను అందరికీ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస చెప్తా ఉంటాను. అక్కడ చూస్తే బాబు ముక్కుతో శ్వాస తీసుకునే లేని స్టేజి. ఆ ఎమర్జెన్సీ టైంలో మా వాళ్ళందరూ బాధపడుతున్నారు. నేనేమో కట్టాలకు తీసుకోదాం, బాబుకి ఏం కాదు పిరమిడ్‌లో పండబెడదాం నేను. ఏయ్! బ్లడ్ అంతా పోతా ఉంది. అలా అనీజీగా ఉన్నాడు. కళ్ళు పగిలినాయి. ఏంటి అసలు అర్థం ఉందని కర్నూల్‌లో కాదన్నారు. హైదరాబాద్‌లో కేర్ హాస్పిటల్‌లో జాయిన్ చేశాము. ఒక 4 బకెట్ల బ్లడ్ కాటన్ తీస్తుంటే అయిందండి. దాంట్లోనే నేను సురేఖ మేడం నేను బాబుకి ఇట్లా ఉందంటే, మేడం ఒకటే చెప్పింది. మనం దేహం ఇక్కడున్న ఆత్మ పిరమిడ్‌లోకెళ్ళి ధ్యానం చేసుకోమని చెప్పని గైడ్ చేస్తే, అప్పుడు మా బాబుకు గైడ్ చేశాను ఆ హాస్పిటల్‌లో. అంబులెన్స్‌లోనే బ్లడ్డు కారేది ఎప్పుడైతే ఆ సంకల్పం చేశానో, ఆ బాబు సోలు పిడిమిలోకెళ్ళిపోయినట్టు మనకు ప్రూఫ్‌గా హాస్టల్‌గా స్ట్రక్చర్ మా వెహికల్‌లో బాబు దేహం మీద ఉందండి. అంటే బాబు సోలు పిరమిడ్‌లో ఉందని నాకు కాన్ఫిడెన్సు. అలా 1 అవర్ జరిగింది. జరిగాక బ్లడ్ ఆగిపోయింది. మేము ఒక హైదరాబాద్‌కెళ్ళాము. అక్కడ అన్నీ 4 అయింది. అర్లీ మార్నింగు. అన్ని టెస్టులు చేశారు. తలకు ఆపరేషన్ చేయాలా, బ్రెయిన్‌కు, ముక్కుకు ఆపరేషన్ చేయాలా, వెన్నెముకకు ఆపరేషన్ చేయాలా. దాదాపు 14,00,000 ఖర్చయితాది. 4,00,000 స్పాట్‌లో కడితేనని పట్టుకున్నారు గట్టిగా. నేనేమో అందరికి సూది మందు లేదు, గోలి మందు లేదు, డాక్టర్ అసలే లేదు. కోమాలో ఉండే పేషెంట్ అనే బయటేసిన. ఫుల్లు కాన్ఫిడెన్స్‌తో ఉండా. నేనైతే అప్పటికి గూడా అండి స్కానింగ్‌లు వాళ్ళేమన్నా చేసుకోండి. వాళ్ళు ఏదైతే ఆపరేషన్‌లని చెప్పారో మన ధ్యానంలో టీవీ జబ్బులైనా, కరోనాలైనా ఎలాంటి జబ్బులైనా పోయినాయి. నాకు గూడా పట్టుదల కోమాలో ఉండేవాళ్ళే బాగా అయిపోయినారు గదా! ఏం కాదని మేము మా బంధువులు, మా ఆయన మేమందరం చుట్టూ ఉండే వాళ్ళందరం ధ్యానంలోనే కాబట్టి, ధ్యానంలో కూర్చొని ఒక సంకల్పం చేసుకున్నా. మా బాబు ధ్యానపుత్రుడిలాగా ఉండాలి. నేను మా బాబుకి హాస్పిటల్‌కు పైసా ఖర్చు పెట్టను. ఎమర్జెన్సీలో గూడా చూడండి ఎన్ని పరీక్షలో. యాడన్నా ఇండ్లమ్మయినా కొడుకుని బాగా చేసుకున్నామనే తల్లిని చూసాం. కానీ నేనొక మాస్టర్‌గా అక్కడ ఆలోచించానండి. తల్లిగా ఎమోషనల్ లేదు నాకు. ధ్యానం బాగా చేశా కాబట్టి గంటలు గంటలు సాధన. చిన్న చిన్న ధ్యానానికైతే ఎమోషనల్ వచ్చేదేమో కానీ, నైట్‌లు ధ్యానం గురువులు హాస్టల్‌గా ఎన్ని మనకు మెసేజ్‌లు ఇచ్చారు. హాస్టల్ మాస్టర్స్ ఎంతో మందిని చూసా. అలాంటోళ్ళందరూ మనల్ని కాపాడడానికి సిద్ధంగా అంటే, ఆ! అంటే హాస్పిటల్, ఊ హాస్పిటల్. మనం ఇట్లా పరిగెత్తడం అందుకే వాళ్ళకి అవకాశం ఇయ్యడంలే. నేను డేర్ అండ్ డాష్‌గా మాస్టర్‌లకు చెప్పా. నాకైతే సంబంధం లేదు. నేను డాక్టర్‌కి పైసా బాకీ లేను. ఏం చేస్తారో పైలోకాల నుంచి దిగొచ్చి నా కొడుకు చూసుకునే బాధ్యత మీదే. ప్రతి సరుకులు చెప్పినా, సార్ నా చేత అయ్యేది ఇదే నేను చేసిందు. ఆయనను చూసుకునే బాధ్యత నీదే అని గురువుకు, హాస్టల్ మాస్టర్‌కి అప్పజెప్పినా అండి. అంతే. ప్రతిసారి దిగొచ్చాడు. హాస్టల్ మాస్టర్ ఆంజనేయ స్వామి దిగొచ్చాడు. మా బాబుకి హాస్టల్‌గా సర్జరీ చేశారు. నేను రియల్‌గా ధ్యానంలో చూశానండి. ప్రతిసారి సేమ్ ఇక్కడి నుంచి ఒక పైపేసి బాడీలోకి అంత ఎనర్జీని పంపిస్తూ ఏదేదో హాస్టల్‌గా ఆ సర్జరీ చేశాడు. ఆంజనేయ స్వామిని ఎనర్జీ ఇస్తున్నాడు. మహావతార్ బాబాజీని మా బాబుకి ఒకటే చెప్పాను. నాన్న కళ్ళు మూసుకో. వాటర్ తాగడము, టెంకాయ నీళ్ళు తాగడం, ఫుడ్ కూడా పోయేది కాదండి. 21 రోజు హాస్పిటల్‌లో నరకం అనుభవించాడు. కానీ హాస్పిటల్‌లో ఏ ట్రీట్‌మెంట్ జరగలే. వాళ్ళు గవర్నమెంట్ దానిలో చెయ్యరు వెంటనే. నాన్చుతున్నారు. నాకైతే ఆపరేషన్‌లు అవన్నీ ఇష్టం లేదు. అలా అనుకుంటే మరి రోజుకు అలా బాబు ధ్యానం అని ధ్యానం చేసుకుంటూ అలా హాస్టల్‌గా బాబుకు 19 రోజులకే ఆ ఎనర్జీ అందుకోవడము, ఆ డాక్టర్‌లే ఆశ్చర్యపోయి ఏ ఆపరేషన్ అవసరం లేదు. మీరు ఇంటికెళ్ళొచ్చని చిన్నది ముక్కుకొక్కటి చిన్న సర్జరీ చేసి డిశ్చార్జ్ చేసి పంపించారండి. మేము ఇంటి మీద వేమన ధ్యాన మందిరం ఉంది. ఇంటికి రాంగానే బాబును పిరమిడ్‌లో పడబెట్టాం. బెడ్ వేసి అక్కడే తినడం, అక్కడే పడుకోవడం. బాబు 3 నెలలకే మళ్ళా కోలుకొని గవర్నమెంట్ జాబ్ పోగొట్టుకోకుండా జాబ్‌లో జాయిన్ అయ్యాం. అందరూ వీడు సచ్చేలాగా ఉన్నాడు. వీడు బతికి బట్టగడితే చాలు జాబ్ ఏం చేస్తాడన్నారు. వాళ్ళ ఎంప్లాయీస్ అంతా చూసి ఉద్యోగస్తులొచ్చారు. అలాంటోళ్ళు మా బాబు జాబ్‌కి పోతే, "ఏందిరా నువ్వు బతకడమే కష్టం అనుకున్నాం. నువ్వు జాబ్‌కి మళ్ళా వచ్చావంటే మేము ధ్యానం చేసుకుంటాము. అందుకే మాకింత భాగ్యం దక్కిందని." నిజంగా మన కుటుంబాలన్నిటిని మన కొడుకులు మళ్ళా జన్మలెత్తితే గాని ఆ పిల్లోళ్ళు దక్కరు. ఇదే జన్మలో ఇదే కొడుకుగా మళ్ళా నాకు జ్ఞానపుత్రుడిని అందించిన మన గురువుగారికి శతకోటి వందనాలండి. అందుకే నేను గురువు కోసం ఏ పని చేయడానికైనా సిద్ధం. ఆయన ఏది చెప్పినా సిద్ధంగా ఉన్నా. ఈ స్పిరిచువల్ వర్క్ చేయడానికి. మరి గురువుకు శతకోటి వందనాలు. మన కుటుంబంలో మళ్ళీ బిడ్డను కననవసరం లేకుండా ఇదే జన్మలో ధ్యానపుత్రుడిని అందించాడు. ఒక్కడే పాపని ఏడ్చుకున్నా. అరే బాబు ఉండడేమో అని ఒక ఫీల్ అయినా కాసేపు బాధపడ్డా. కానీ ఏమి కాదని గురువు ధైర్యాన్నిచ్చి నా కొడుకు బిడ్డ హ్యాపీగా ఉన్నారు.
అందరూ ధ్యానంతోనే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. మరి ఇంత మంచి ధ్యానాన్ని అందించిన మన గురుదేవులకి శతకోటి వందనాలు. ఈ జూమ్ సెక్షన్ అందించినందుకు మీకు కూడా శతకోటి వందనాలు. ఈ యూట్యూబ్ ఛానల్లో చూసే వారందరికీ శతకోటి వందనాలు. అందరూ ధ్యానం చేయండి. కలిసి ఉంటే కలుసుతాం. మనతో మనం కలిసి ఉందాం. మన ఆత్మతో మనం కలిసి ఉందాం. ధ్యానం శరణం గచ్చామి. థ్యాంక్ యూ మాస్టర్. మన శ్వాసే మన గురువు. మన గురువుతో మనం ప్రయాణం చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.